ఇలాంటి వాళ్ళ స్టోరీ ఈ ప్రపంచానికి తెలియాలని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చాను సార్. ఎలా అమ్మా ఇక్కడ దాకా తెచ్చారు దేవేందర్ సార్ని అంటే పాపం కన్నీళ్ళు పెట్టేసుకున్నారు. నాకు కనిపిస్తున్నాయి కన్నీళ్ళు, అమ్మ కన్నీళ్ళ నుంచి. అలాంటిది మిమ్మల్ని అక్కడ దింపేసి వస్తున్నప్పుడు అమ్మ ఏడుస్తూ వచ్చే ఉంటుంది నాకు తెలిసి. ఆ టైంలో మీకు ఎలా అనిపించింది సార్? ఆ టైంలో మా స్కూల్లో కొత్త వార్డెన్ మేడం ఉంటుంది అన్నమాట యాక్చువల్గా సార్, పద్మ మేడం అని. తను మా పేరెంట్స్కి ఆ మేడం చాలా ధైర్యం చెప్పింది, నేను చూసుకుంటా, ఓకే, నేను మీకేం బాధ లేదు. ఇక నాకు కొంచెం అంటే మంచిగా మెచ్యూరిటీ కానీ మాట్లాడే తత్వం కానీ కొంచెం సెవెంత్ క్లాస్ వరకు వచ్చినాక నాకు మంచిగా అలవాటు అయింది సార్. అంటే ఎట్లా మన ఫ్రెండ్స్తో మనం ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, అంటే మనకంటే పెద్దవాళ్ళని ఎట్లా డీల్ చేయాలి, ఎవరితో ఎట్లా ఆర్గ్యుమెంట్ చేయగలగాలి అని అప్పుడు నాకు అలవాటు అయింది. చాలా గట్టిగా చెప్పి నన్ను ఒప్పించిండి, ఇక నువ్వు ఇదే కాలేజ్లో జాయిన్ కావాలి, సాయి జూనియర్ కాలేజ్, బ్లైండ్ కాలేజ్, నువ్వు బ్లైండ్స్తో మంచిగా ఏం కాదు చదువుకో, ఇట్లానే ఉండాలి అని చెప్పి జాయిన్ చేసిండు. జాయిన్ చేసినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే నాకు అసలు కొంచెం కూడా ఫ్రీడమ్ లేదు. మా ఫాదర్ ఏంది నన్ను ఇట్లా ఈ కాలేజ్లో జాయిన్ చేసిండు, నాకు చదువుకునే ఇంట్రెస్ట్ లేదు అసలు, ఈ కాలేజ్లో ఏం చెప్తారో ఏం చెప్పారో అని ఒక అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ అనేది వచ్చేసింది సార్. మామూలుగా మన ప్రిపరేషన్ టైంలో సార్ ఎన్ని గంటలు చదివేవాళ్ళు మీరు? అంటే మొత్తం మీద బుక్స్ అన్ని చదివేయాలి, 100% సిలబస్ కంప్లీట్ చేయాలని ఎప్పుడు నా స్ట్రాటజీ లేదు సార్. నేను చదివిన ఒక 60% అయినా పర్ఫెక్ట్గా చదవాలి, అంతేగాని మనకు రాంది మళ్ళీ ప్లస్ నాకు రాంది ఎక్కువ పట్టుబట్టి చదవాలి అనేది కాకుండా నాకు వచ్చిన దాంట్లో మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకుంటే చాలు అనే ఫీలింగ్ ఉంటుండే సార్. బేసిక్గా మన వాళ్ళు ఏమంటారంటే సార్ ఎకానమీ అంటే భయపడుతుంటారు. అవును సార్. మీరు వాళ్ళకి ఏం చెప్తారు ఎకానమీ గురించి? ఎకానమీ అంటే నేను కూడా భయపడేవాడిని సార్. ఇంటర్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లో వేరే వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చినాయి అంటే ఇన్ని మార్క్స్ వచ్చినాయని చెప్తే అమ్మో ఇంత టఫ్, ఇంత తక్కువ మార్క్స్ వస్తున్నాయి అని అనుకునేవాడిని నేను అప్పుడు. ఒకసారి మనం ఫీల్డ్లోకి వెళ్ళినాక అట్లా ఏమనిపించదు సార్. మనం ఒక్కసారి ఫీల్డ్లోకి దిగినాక ఒక్కసారి మనం టచ్ చేసినామంటే నాకు ఏవైతే ఈజీగా ఉంటాయో వాటిని కొంచెం మంచిగా పర్ఫెక్ట్గా చదువుకునేవాడిని సార్. ఎందుకంటే మనకు వచ్చిన చాప్టర్స్ ఒక 15లో మనం ఒక 10 చాప్టర్స్ బాగా చేయగలిగినా కూడా అట్లీస్ట్ మనకు ఒక 100కి 70 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. ఈచ్ సబ్జెక్ట్ ఈచ్ చాప్టర్కి ఒక 10 మార్క్స్ కంపల్సరీ ఇస్తే, ఇవ్వకపోతే ఇంకా మనం ఏం చేయలేము, మన స్ట్రాటజీ వర్కౌట్ అయితే కాదో చెప్పలేం. కానీ సార్ ఇస్తే మాత్రం నాకు ఇచ్చారు, నాకు క్లియర్ అయింది సార్. అట్లా నేను ఆ స్ట్రాటజీ ఫాలో అయ్యాను, అక్కడ నాకైతే సక్సెస్ వచ్చింది. సో ప్రీవియస్ పేపర్స్ చూసారు, ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎలా చదవాలో చూసుకున్నారు, సింప్లిఫై చేసుకున్నారు, ఏది ఇంపార్టెంటో అదే చదివారు. ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, సీనియర్ ఆడిటర్, ఇట్లాంటి పోస్ట్ మంచి వేకెన్సీస్ ఉన్నాయి. అవును, యాక్చువల్లీ ఏపీలో అయితే అవి గ్రూప్ 2లో కూడా ఇచ్చారు అట్లా. సో మన వాళ్ళ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళలేదు సార్. మీరు ఎవరికంటే తక్కువ కాదు, నాకు తెలిసి మీరు అందరికంటే మెరుగైన పర్సంటేజ్ తోటి అందరికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేసి అందరికంటే బెస్ట్ స్ట్రాటజీ ఉపయోగించి ఈరోజు గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యి గ్రీన్ పెన్ పట్టుకుంటున్నారు. నాకు ఇష్టం లేకుండా మీరు వచ్చి చేయాలనుకున్నారు చూడండి, అవసరం అంటే మీరు ఇంటర్వ్యూ ఇవ్వకుండా పర్లేదు, నేను ఒక సెల్ఫీ తీసుకొని పోయి నేను ఫోటో ఫ్రేమ్ చేసుకుంటే అవసరం ఉంటే నేను ఇస్తే లేకుండా లేదు, కానీ నేను వస్తా అని ఒక కమిట్మెంట్తో మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి అది రియల్గా అంటే మీరు అంత మా మాట అన్నాక నాకు ఇంకా సరే ఇవ్వాలి, డెఫినెట్గా ఇంటర్వ్యూ ఇవ్వాలి. వెల్కమ్ టు భీష్మ అకాడమీ. నేను మీ బీకే రావు. మన మట్టిలో ఆణిముత్యాల సిరీస్లో భాగంగా ఈరోజు నిజమైన అస్సలు సిస్సలైన మట్టిలో ఆణిముత్యాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన గురించి నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, అసలు ఎలా పొగడాలో తెలియట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ ఒక్క మాట మాత్రం హార్ట్ఫుల్గా చెప్పగలుగుతున్నాను. ఆయన ప్రపంచాన్ని చూడకపోయి ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం ప్రపంచాన్ని జయించాడు. ఆయనే మన గ్రూప్ 2 ర్యాంకర్, ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న మన దేవేందర్ రెడ్డి సార్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
నేను మీ ఛానల్ ఫాలో అవుతుంటాను సార్, ఇట్లా ప్రతి ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను సార్. గురగల శేఖర్ సార్ ఎపిసోడ్ కానీ, వెంకటేష్ దేవసాని సార్ ఎపిసోడ్, అండ్ అలాగే మొన్న రీసెంట్ గా మన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడీఓ మేడం, మన జ్యోతి మేడంది కూడా ఇంటర్వ్యూ చూశాను సార్. ఇట్లా కొంతమంది నాకు టైం ఉన్నప్పుడు కంపల్సరీ నేను వాచ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నిజంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఫోన్ చేసి సార్ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్తే మీరు ఓకే అనలేదు. నేను మిమ్మల్ని బాగా ఫోర్స్ చేయాల్సి వచ్చింది. నేను నిజంగా చెప్తున్నాను కెమెరా ముందు, ఐఎమ్ రియల్లీ సారీ సార్. కానీ మీలాంటి వాళ్ళ స్టోరీ ఈ ప్రపంచానికి తెలియాలని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చాను సార్. ఎస్ సార్, మీరు అంత దూరం నుండి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఏంటంటే అది నా ప్రాబ్లమే సార్, నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే కొంచెం ఇంట్రోవర్డ్ అంటారు కదా, అలా ఉండడం వల్ల నేను ఇవ్వలేకపోతాను సార్. చిన్నప్పటి నుండి కూడా నాకు స్టేజ్ ఫిగర్ అంటే చాలా, నేను ఎప్పుడు కూడా ఒక స్పీచ్ అసెంబ్లీలో ఇవ్వడం కానీ, స్కూల్ ఏజెస్లో కానీ ఎప్పుడు కూడా నాకు అట్లా లేదు. ఏం లేదు సార్, ప్రశాంతంగా ఉండండి. మన భీష్మ అకాడమీ ఆస్పిరెంట్స్ ఎలా ఉంటారంటే మన దగ్గర నుంచి ఏది తీసుకోవడానికైనా రెడీగా ఉన్నారు. నిజం చెప్తున్నాను, నాకు దేవేందర్ రెడ్డి సార్ గురించి ఏం తెలియదండి. సార్ ఏం చెప్తే అదే నేను మీ ముందే ఉంచుతాను. సార్ దేవేందర్ సార్, మన ఆస్పిరెంట్స్ కోసం మీ గురించి, మీ బాల్యం గురించి సార్. ఫస్ట్ మన భీష్మ అకాడమీ ఆస్పిరెంట్స్ అందరికీ, అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది నేను అనుకునేది ఏంటంటే సార్, జాబ్ రానంత మాత్రాన సక్సెస్ లేనట్టయితే కాదు. అవును సార్. చాలా మంది ఇప్పుడు 783 అంటే గ్రూప్ 2లో ఇంకా మిగతా మిగిలిన వాళ్ళంతా లేనట్టు కాదు, ఏదో వాళ్ళకి ఎంతో కొంత లక్ ఫేవర్ కాకపోవడం వల్ల ఏదో సిచ్యువేషన్ లో కాకపోయి ఉండొచ్చు, అంతేగాని నెక్స్ట్ టైం వాళ్ళు డెఫినెట్ గా ఏదో ఒక రోజు ఏదో ఒక ఫీల్డ్ లో గ్రూప్ 2 కాకుండా 3 ఏదో ఒక ఫీల్డ్ లో మాత్రం వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకున్న టాలెంట్ తోని ఉపయోగపడాలి. లేకుంటే ఏది రాకున్నా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటే కోచింగ్ ఇచ్చైనా సక్సెస్ కావచ్చు. అట్లా ఎంతో మంది ఏ గ్రూప్స్ రాయని వాళ్ళు కూడా చాలా మంది కోచింగ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాంటప్పుడు మనం ఇంత ప్రిపేర్ అయినప్పుడు వేరే వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చు, కోచింగ్ ఇచ్చి ఏదో ఒకటి చేసి అట్లా సెటిల్ అవ్వచ్చు. ఏం కాదు, ఎవరు భయపడాల్సిన, అంటే ఇది మాకు లేదు, అది పోయింది, ఈ జాబ్ పోయింది అని డిప్రెషన్లో పోవాల్సిన అవసరం లేదు. ఇంకా నా పర్సనల్ లైఫ్లోకి వస్తే సార్, నేను బై బర్త్ బ్లైండ్ సార్. యాక్చువల్గా మా పేరెంట్స్. సార్ మీరు బ్లైండ్ కాదు సార్, అది సార్ యాక్చువల్గా అంటే విజన్ లేదు సార్ నాకు. యాక్చువల్గా బై బర్త్ అంటే విజన్ లేదు. మీరు అలా ఫీల్ అవ్వకండి, మీరు ప్రపంచానికి జయించారు. యాక్చువల్గా మా పోరాడుతున్నారు, నిత్యం పోరాడుతున్నారు లైఫ్ తోటి. అంటే యాక్చువల్గా మా ఫాదర్ నేమ్ వచ్చి తిరుపతి రెడ్డి సార్. ఓకే సార్. మా ఫాదర్ వచ్చి టీచర్. ఓకే. 2002లో జాబ్ వచ్చింది సార్. పుట్టిన తర్వాత నేను పుట్టాక వచ్చింది సార్. నేను 2000లో పుట్టాను, మా డాడీకి 2002లో వచ్చింది సార్. మా మదరు వ్యవసాయం చేసేది సార్. చిన్నప్పటి నుండి అయినా సరే చాలా కష్టపడి. అండ్ వాళ్ళకి ఏంటంటే నేను చిన్నప్పటి నుండి నేను బ్లైండ్ కదా, అంటే బయట ఏమనుకుంటారు, వీళ్ళకి అసలు ఏమైనా ఎడ్యుకేషన్ ఉంటుందా, ఏముంటదా, అసలు ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా, వీళ్ళు ఇంతేనా, ఇంట్లోనే ఉంటారా, కష్టమవుతుంది కదా అని వాళ్ళు చాలా బాధపడేటోళ్ళు. ఎవరు వచ్చినా, ఇంటికి ఎవరు వచ్చినా కూడా చాలా బాధపడుతుంది. నాకు తెలియకపోతుండే కానీ, అంటే ఏడుపు అనేది తెలుస్తుంది కదా సార్, వాళ్ళు ఏవి ఎందుకు బాధపడుతున్నారు అనేది తెలియదు కానీ వాళ్ళు ఏడుస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది కదా చిన్నప్పుడు. అట్లా చిన్నప్పుడు ఎవరైనా ఇంట్లో కూడా నాకు చెప్పినా నువ్వు బ్లైండ్ అని చెప్పినా కూడా నాకు నా మీద నాకే నమ్మకం రాకపోతుంది. నాకు ఏదో కనిపిస్తుంది అనే ఫీలింగ్ నాకు ఉండేది చిన్నప్పటి నుండి. అంటే కలర్స్ ని ఐడెంటిఫై చేయడం కానీ అట్లా చిన్నప్పుడు ఉంటుండే, ఇప్పుడు లేదు కానీ అప్పుడు ఏదో మరి ఎంకరేజ్మెంట్ కో ఏదో కానీ నేను అట్లా చేసేస్తుండే. వైట్ కానీ ఇట్లా ఏదో కలర్, ఇది కలర్ అంటే వైట్ అంటే తెలియకుండా నాకు తెలిసిన ఫీలింగ్. అట్లా లేదు, నాకు చూపు లేదనే ఫీలింగ్ అసలు లేకుంటుండే చిన్నప్పుడు. అట్లా ఫస్ట్ మా ఊర్లోనే ఇట్లా అంగన్వాడీ స్కూల్లో చదివిపించారు ఒక 1-2 ఇయర్స్ అట్లా. అంటే మామూలుగా అంటే మనకు అలవాటు కావడానికి కోసం పెట్టారు. అట్లా తర్వాత ఇట్లా చిన్నప్పుడే కొంచెం అంగన్వాడీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా అనిపించేది సార్? ఎలా అనిపించేది అంటే మనకు అంత అవేర్నెస్ లేకపోతుండే సార్. ఎట్లా అంటే ఇక కామన్ గా పోవడం రావడం, మనం చిన్నప్పుడు మనం ఇంకా పిల్లలం అంటేనే ఎంతో కొంత మనం ఏం చేసినా కూడా ఇక పాపం కనిపించదు కదా అన్నట్టు ఆలోచించే వాళ్ళందరూ. అట్లా ఆదా ఉంటుండే. అట్లా ప్రోగ్రెస్ అవ్వడం జరిగింది సార్. ఇంకా చిన్నప్పుడే మా పేరెంట్స్ ఇట్లా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్లారు. అంటే వేరే వాళ్ళ అంటే సజెషన్స్ తోని ఐ హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేపిస్తే వాళ్ళు ఇట్లా చెప్పారు, మీకు నర్వస్ ప్రాబ్లం ఉంది, ఇట్లా ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు ఎప్పటికీ సైట్ అయితే రాదు అని చెప్పి. యాక్చువల్గా నా లెఫ్ట్ ఐ డ్యామేజ్ అయ్యి సార్. ఆ డ్యామేజ్ అయిందని చెప్పి ప్లాస్టిక్ ఐ పెట్టించారు. అట్లా తర్వాత వాళ్ళు ఇక్కడ కరీంనగర్లో కూడా మా పేరెంట్స్ చూసారు స్కూల్, అంటే మన బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయని చెప్పి సెర్చ్ చేస్తే ఉంది ఇక్కడ యాక్చువల్గా తెలుగు మీడియం ఉంది. మా పేరెంట్స్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండాలి, అంటే ఇప్పటి నుండి ఉంటే అప్పటి వరకు ఏమైనా సెటిల్ అవుతారు అంటే, ఐ మీన్ దట్ తెలుగు మీడియం వాళ్ళు సెటిల్ కారని కాదు కానీ ఇంకేదైనా ఆప్షన్ ఉందా చూద్దాం ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్ ఏదో
పాపం ఇప్పటికీ ఇబ్బంది ఒకటి పడుతున్నాడు. ఉంది. కాబట్టి మనం తప్పు కనుక్కోకండి సార్. అది మనం ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేస్తే బాగుంటది అవును అని ఒక ఆలోచనతో ప్రసాద్ లోనే రీహాబిలిటేషన్ సెంటర్ ఉంటది. వాళ్ళు ఇట్లా చెప్పారు, ఇక్కడ దేవనార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ బేగంపేటలో ఉంటది, అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, కేజీ టు 10th వరకు ఉంటుంది అని చెప్పారు. అక్కడ జాయిన్ చేయండి, ఏం కాదు, బాగా చూసుకుంటారు అని చెప్పారు. అక్కడ మా స్కూల్, మన దేవనార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ ఫౌండర్ వచ్చేసి సాయిబాబా గౌడ్ సార్. 1992లో స్టార్ట్ చేశారు. ఇప్పటికి 33 years అయిపోయింది. ఫ్రీ ఎడ్యుకేషన్ అన్ని ఫ్రీ ఉంటాయి. అట్లా బాగా చూసుకుంటుండే, అంటే నాకు ఏ లోటు లేకుండా. అట్లా పేరెంట్స్ వచ్చినా రాకున్నా మంచి ఎన్వైరన్మెంట్. అంటే ఎవరైనా అడ్మిట్ అవ్వచ్చా సార్? బ్లైండ్స్ ఎవరికైనా సార్ ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే మన ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే, అంటే మన వ్యూవర్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది కదా? ఎస్ సార్, ఫ్రీ ఎడ్యుకేషన్ సార్, మంచిగా చాలా బాగుంటాయి. నేను ఉన్నాను సార్ 2006 నుండి 17 వరకు సార్. నేను కంటిన్యూస్గా 11 years చదువుకున్నాను ఉన్నాను. అప్పుడు మా పేరెంట్స్ కొంచెం చాలా బాధపడ్డారు, అంత దూరం పంపించాలా హైదరాబాద్ అంటే ఒక బాధ ఉండేది. అవును సార్. కానీ ఇంకా ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి చాలా రిస్క్ తీసుకొని ఆలోచించి పంపించారు నన్ను. అంటే మీకు తెలుసా అమ్మోళ్ళు హైదరాబాద్ పంపిస్తున్నారు అని చెప్పారా చిన్నతనంలోనే? నాకు చెప్పలేదు అనుకుంటున్నాను సార్, నాకైతే అంత గుర్తులేదు. కానీ తీసుకెళ్లారు ఒక దగ్గర, అంటే ఇక ఆడ మనల్ని వదిలేశారు, అంటే ఆ హాస్టల్లో వేసారు. నాకు తెలియదు అదొక హాస్టల్ మరి ఏంది, ఎవరెవరినో తీసుకొచ్చి పరిచయం చేసి అంటే చూసుకోమంటే వాళ్ళు మంచిగా మాట్లాడడం, వాళ్ళు మంచిగా మాట్లాడుతుంటే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళ లెక్కనే అనిపించేది. అరే మనం చూడండి, అంటే కొత్తగా ఏం అనిపించపోతుండే నాకు. అరే ఏంది ఇట్లా ఏందని మన పేరెంట్స్ ఏమో ఆన్ చేసి వెళ్ళిపోతారు కదా. అవునవును. వాళ్ళు వెళ్ళిపోతే ఏంటంటే వాళ్ళు మళ్ళీ వస్తారేమో, రేపు వస్తారేమో, ఎల్లుండి వస్తారేమో, ఈరోజు నైట్ వస్తారేమో అని ఒక ఆశ అట్లుంటుండే చిన్నప్పుడు కదా. మన పేరెంట్స్ వదిలిపెట్టి ఉండాలంటే అట్లా 2006లో స్టార్టింగ్ లో జాయిన్ చేశారు సార్ నన్ను స్కూల్లో జాయిన్ చేసి. మా పేరెంట్స్ ఇంకా చాలా బాధపడ్డారు, ఇంత దూరం పెట్టడం, ఒక బ్లైండ్ ఎట్లుంటాడో, అసలు చదవగలుగుతాడో లేదో, ఉండగలుగుతాడో లేదో అని చాలా బాధపడుతుండే వాళ్ళు. ఆ టైంలో మా స్కూల్లో కొత్త వార్డెన్ మేడం ఉంటుంది అన్నట్టు, యాక్చువల్గా పద్మ మేడం అని. తను మా పేరెంట్స్కి, ఆ మేడం చాలా ధైర్యం చెప్పింది, నేను చూసుకుంటా, నీకేం బాధ లేదు, నేను ఎట్లయినా చూసుకుంటా. అంటే అక్కడ ఉన్నప్పుడు ఇంకా ఆమెను చూసినామంటే ఇంకా మన పేరెంట్స్ మనకు గుర్తురారు అంతే. అంత మంచి మేడం. ఈ రోజు కూడా ఆమెనే వార్డెన్ ఉంది. 2025 వచ్చినా కూడా ఆ మేడమే వార్డెన్. 19 years. నేను 2006లో జాయిన్ అయ్యాను. అంతకన్నా ముందు నుండే మేడం వర్క్ చేస్తుంది. ఇప్పటికైనా ఆ మేడమే ఉన్నారు. అండ్ చాలా మంచిగా ధైర్యం, ఎప్పుడైనా వచ్చినా పోయినా కూడా మా పేరెంట్స్ వస్తే మంచిగా మాట్లాడి మంచి రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా లంచ్ గిట్లా పెట్టి పంపించేది. ఇక్కడ నుండి వస్తారు కాబట్టి లంచ్ గిట్లా పెట్టి పంపిస్తుండే, చాలా మంచిగా చూస్తుండే. అంటే మోర్ దెన్ మా ఫ్యాకల్టీస్ ఇంతవరకు నాకు, అంటే 1 to 10th, అంటే KG to 10th వరకు ఎవరెవరైతే టీచింగ్ చేశారు, టీచింగ్ అనేది పెద్ద, అంటే బ్లైండ్స్ కి ఒక చెప్పడం ఎంత ఇంపార్టెంట్, అంతకు మించి మనల్ని కేరింగ్ గా చూసుకోవడం అది చాలా ఇంపార్టెంట్ అని బిలీవ్ చేస్తారు సార్. వాళ్ళు అట్లా చూసుకునే వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నా కూడా మనం గ్రో అయిపోతాము. అంటే అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంత మంచిగా చూసుకునేటోళ్ళు ఉన్నారని మనమే చదువుకోగలుగుతాం. అట్లా అంత బాగా చూసుకునేది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే మా మదర్ ఫాదర్ తర్వాత ఆ మేడమే డెఫినెట్ గా. చాలా అట్లా సార్. మిమ్మల్ని అమ్మ అక్కడ వదిలేసి వచ్చేస్తుంది, నాన్న అక్కడ మిమ్మల్ని వదిలేసి వచ్చేస్తున్నారు అని అర్థమైంది అప్పుడు నాకు అంత అర్థం కాలేదు. అమ్మ ఏడుస్తూనే ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అమ్మ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మీతో మీ గురించి అడగగానే ఒక్క మాట చెప్పగానే, అమ్మ ఎలా అమ్మ ఇక్కడ దాకా తెచ్చారు దేవేందర్ సార్ని అంటే, పాపం కన్నీళ్ళు పెట్టేసుకున్నారు. నాకు కనిపిస్తున్నాయి కన్నీళ్ళు, అమ్మ కన్నీళ్ళ నుంచి. అలాంటిది మిమ్మల్ని అక్కడ దింపేసి వస్తున్నప్పుడు అమ్మ ఏడుస్తూ వచ్చే ఉంటుంది నాకు తెలిసి. ఆ టైంలో మీకు ఎలా అనిపించింది సార్? అంటే అమ్మ వెళ్ళిపోతుంది, నాన్న వెళ్ళిపోతున్నారు, అంటే మనకు అదే వాయిస్ వినిపిస్తూ ఉంటది. చిన్నప్పటి నుంచి అదే వాయిస్. ఏంటంటే మాకు ఒక పిల్లలు అన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలంటే, అంటే రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం, నెక్స్ట్ సండే వస్తాం, అట్లా ఏదో ఒకటి చెప్పి ఇంకా అట్లా కొంచెం చేసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ లోపల చాలా బాధపడేవాళ్ళు. కానీ ఇంకా 1-2 రోజులు మంచిగా అనిపించినా కూడా 3వ రోజు పేరెంట్స్ అనే ఒక బాధ అనేది వచ్చేస్తుంది. అవును సార్. అట్లా ఉంటుండే. మరి స్కూల్లో జాయిన్ అయిపోయారు సార్. ఆ హాస్టల్ వాతావరణానికి, ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్కి అలవాటు అయిపోయారా తొందరగానే?
తొందరగా అంటే అలా ఏం లేదు సార్. అంటే ఇప్పుడు తొందరగా అంటే నాకు ఒక అంత ఈజీగా అలవాటు ఏం పడలేదు సార్. నాకు అందరిలో అంటే అందరితో కలిసిపోవాలి, మనం చిన్నపిల్లలం కాబట్టి అంత మెచ్యూరిటీ ఉండదు. కాబట్టి ఏంటంటే ఒక 2-3 years పట్టింది నన్ను నేను అంటే సరిగ్గా చేసుకోవడానికి. ఒక 2-3 years అయితే నాకు టైం పట్టింది సార్. అంటే అంత ఈజీగా అయితే నేను ఉండాలనిపించపోతుండే. అంటే చిన్నప్పుడు మన పేరెంట్స్ సండే వస్తారేమో అని ఒక వెయిట్ చేయాలన్నట్టు ఉంటుండే. పేరెంట్స్ సండే రాకపోతే వాళ్ళు మాట తప్పిరనే ఒక ఫీలింగ్ ఉండేది. అంటే అది LKG ఫస్ట్ క్లాస్లో లేదు కానీ ఒక 2nd, 3rd వచ్చినాక ఆ ఫీలింగ్ వచ్చేది. పేరెంట్స్ వస్తా అన్నారు రాలే, మాట తప్పిరు, అబద్ధం ఆడిరు అని ఒక ఫీలింగ్ ఉండేది చిన్నపాటి. అవును. ఎప్పుడైనా ఏడ్చారా సార్? అమ్మ రాలేదు? చాలా సార్లు ఏడ్చాను సార్. అది మనం జనరల్గా ఎవరైనా సరే ఎవరైనా ఏడుస్తారు. అండ్ ఇప్పుడు దసరా హాలిడేస్ ఇచ్చారనుకోండి, ఒక రోజు సరే మార్నింగ్ రావాల్సిన వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చినా కూడా మార్నింగ్ రాలే కాబట్టి ఇక రారేమో అని ఒక బాధ, అంతే ఏడుపు వస్తుంది అంతే. అట్లా ఒక 2nd class వరకు 3rd class వరకు అట్లా ఏడ్చేవాడిని. ఇప్పుడు సార్ అలా ఏడ్చుకుంటూ కూర్చున్నప్పుడు ఎవరైనా ఓదార్స్తారా మనల్ని అక్కడ? అంటే ఒకసారి సిచ్యువేషన్స్ ఉంటారు, పిల్లలు కాదు, మా మేడం వాళ్ళు కానీ ఇట్లా ఓదార్చుతారు. వాళ్ళు ఓదార్చుతారు. ఇక వాళ్ళు చెప్పి కొన్నిసార్లు ఇక ఇంకా ఓదార్చడం అంటే తిట్టడమే. ఏదో అట్లా తిడితేనే సైలెంట్ అవుతాం, ఓదార్చినా సైలెంట్ అవుతాం, ఎట్లయినా కూడా అవుతాం కదా సార్. అట్లా చేస్తారు అన్నట్టు. భయపెడతారేమో, భయపెట్టడం లేకుండా అంటే చెప్పే కాడు. అంటే మనం ఊకే కొంచెం బాధ ఉంటుంది కాబట్టి 1-2 సార్లు గట్టిగా చెప్తేనే బెస్ట్ అని కూడా వాళ్ళు చేస్తారు సార్. మరి మన ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుంది సార్? ఎడ్యుకేషన్ అంటే సార్ మన స్కూలింగ్ లెవెల్లో కానీ నేను ఇంటర్ వరకు చదువుకున్నప్పుడు అంటే KG to ఇంటర్. KG అంటే ఇంకా మనం ఓకే సార్, 1st class నుండి ఇంటర్ వరకు జనరల్ గా బ్రైల్ నేర్చుకోవాలి సార్. మనకి ఏదైనా బ్రైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే విత్ ఇన్ ద లిమిట్, అంటే మన బౌండరీలు మన స్కూల్లో. ఇప్పుడు 10th బోర్డ్ ఎగ్జామ్స్ కి యూజ్ కాదు కానీ మనం చదువుకోవడానికి మనకి యూజ్ అయ్యేది బ్రైల్. అది ఫస్ట్ నేర్చుకోవాలి సార్. దానికి స్కూల్లో ఏంటంటే సపరేట్ టీచర్స్ని అపాయింట్ చేస్తుండే, ట్రైనర్స్. ఎవరికైతే బ్రైల్ మీద మంచి పట్టు ఉంటుందో, ప్రొఫిషియన్సీ ఉంటుందో ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేసి నేర్పించేవారు. 6 dots అని ఉంటాయి ఒక స్లేట్లో, అంటే ఒక సెల్లో 6 dots ఉంటాయి. అట్లా ఒక స్లేట్ ఉంటుంది, స్టైలస్ ఉంటుంది. యాక్చువల్గా కరెంట్లీ నేను అంత ఇప్పుడు వాడట్లేదు సార్. యాక్చువల్గా ఏంటంటే మనం డిగ్రీకి వచ్చాక మొత్తం సిస్టమ్ ఓరియంటేషన్, సిస్టంలో మొబైల్లో చదువుకోవడం, విని చదువుకోవడం. యాక్చువల్గా అట్లా 6 dots అనేది ఉంటుంది సార్. యాక్చువల్గా ఇట్లా మేడం వాళ్ళు నేర్పించేవాళ్ళు ఇట్లా బ్రైల్ రాయడం కానీ, ABCDలు కానీ, దాంట్లో అన్నీ ఉంటాయి. మనం ఏదైనా స్పెల్లింగ్స్ ప్రతి ఒక్కటి అట్లా ABCDs, ఏ అంటే 1 అన్నట్టు అట్లా కొన్ని కోడ్స్ ఉంటాయి అన్నట్టు ABCDs. అట్లా అంత ఈజీ నేర్చుకోవచ్చా? ఈజీ అంటే నేను చూశాను సార్. అంటే చాలా మంది ఏంటంటే ఈజీగా నేర్చుకోగలిగారు చాలామంది. కొంతమంది ఇప్పుడు నేనైతే నేర్చుకోవడంలో చాలా కష్టపడ్డాను సార్. అప్పుడు అంటే నాకు తెలియపోతుండే, నాకు అంత జ్ఞానం రాలేదు అప్పుడు. అవును సార్. ఇది మేడం చేయి పట్టుకొని ఇట్లా టైప్ అంటే స్టైలస్ తో ప్రెస్ చేపిస్తుంటే ఏదో మేడం చెప్తుంది అయిపోతుందిలే, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మేడమే చెప్పిస్తుంది, మళ్ళీ మేడం అట్లనే చెప్పిస్తుంది ఒక ఫీలింగ్ ఉంటుండే, మనది ఏం లేదులే అన్నట్టుగా. మేడం అంటే మనకి చేయి పట్టుకొని నేర్పిస్తుండే కానీ ఏదో మనకి గేమ్స్ ఆడిపిస్తున్నట్టు, అది చేస్తున్నట్టు, ఇది చేస్తున్న ఫీలింగ్ వస్తుంది, అట్లా వస్తుండే. కానీ ఇంకా అట్లా 1st classలో అట్లా గడిచిపోయింది. 2nd classకి వచ్చాక ఇట్లా ఎగ్జామ్స్ పెట్టడం కానీ ఏదైనా చేయడం ఇట్లా సపరేట్గా పెడుతుండే బ్రెయిల్కి. బ్రెయిల్కి కానీ ఏదైనా ఇంకా సబ్జెక్ట్ వైజ్గా దాంట్లో ఒకటి బ్రెయిల్ అనేది కూడా ఒక సబ్జెక్ట్ పెట్టి ఎగ్జామ్స్ పెడుతుండే. అప్పుడు కూడా నాకు అంత బ్రెయిల్ అనేది రాకపోతుండే అప్పటి వరకు. 2 years అయిపోతున్నట్టు ఇక 2nd class టైంకి కూడా అంతంత మాత్రం కూడా నాకు రాకపోతుండే. 3rd class నుండి కొంచెం స్ట్రిక్ట్గా, అంటే నాకు కూడా కొంచెం భయం ఉండడం వల్ల అట్లా కొంచెం బ్రెయిల్ అనేది వచ్చింది. అట్లా బ్రెయిల్ అనేది అప్పుడు వచ్చింది సార్ 2nd classలో. ఇంకోటి ఏంటంటే మ్యాథ్స్ చేయడం ఎట్లా అంటే టైలర్ ఫ్రేమ్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో జనరల్ గా టైప్స్ ఉంటాయి, వాటిలో పెట్టాలి నెంబర్స్ అనేది. ఇట్లా 1 షేప్ అయితే ఇట్లా పెట్టాలి, 2 అయితే ఇట్లా పెట్టాలని ఒక ఉంటది, అలా చూపెట్టి నేర్పించేవాళ్ళు. ప్రాబ్లమ్స్ ఏమున్నా, అడిషన్స్ ఉన్నా, సబ్ట్రాక్షన్స్ ఉన్నా, మల్టిప్లికేషన్స్ ఉన్నా, డివిజన్స్ ఉన్నా, ఇది అంటే జనరల్ లోవర్ క్లాసెస్ వరకు. హైయర్ క్లాసెస్ వాళ్ళకైతే ఇప్పుడు మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ అయినా, ఫార్ములాస్ వేసి అట్లాంటివి చేయాలని, ట్రిగ్నోమెట్రీ చేయాలని, ఇవి చేయాలని కూడా ఫ్రేమ్ లో చేయడమే. అట్లా నేర్పించేవాళ్ళు మ్యాథ్స్ అనేది కూడా. అంత స్టాండర్డ్ ఉండేది ఎడ్యుకేషన్ లో, అంటే చాలా బాగా నేర్పించేవారు. అట్లా మరి ఇప్పుడు బ్రెయిన్ నేర్చుకున్నారు, ఆ తర్వాత మన అకాడమిక్ బుక్స్ చదివిస్తారా? అకాడమిక్ బుక్స్ అనేది స్పెషల్గా మా లాంటి వాళ్ళ కోసం బ్రైల్లో ప్రింట్ చేసేవారు. లైబ్రరీ ఉంటుండే, బ్రైల్లో ప్రింట్ చేయించి చదువుకోవడానికి ఉంటుండే సార్, మంచిగా అవైలబుల్గా ఉంటుండే.
అలా చదువుకుంటూ 10th క్లాస్ వరకు వచ్చేసారు. 10th క్లాస్ వరకు వచ్చాం సార్. 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చేసారు? 10th క్లాస్లో 8.8 వచ్చింది సార్ CGPA. సూపర్. అట్లా స్కూల్ టాపరా? స్కూల్ ఏం లేదు సార్, నాకంటే ఫస్ట్ ఉన్నారు చాలా మంది, నాకంటే టాప్ వచ్చింది. కానీ మంచి స్కోర్. మంచి స్కోర్ సార్. నా వరకు నేను సాటిస్ఫై అప్పుడు, ఎందుకంటే నేను యావరేజ్ స్టూడెంట్ అప్పుడు. మనకి స్టడీ ఉంది. నా ఫీలింగ్ ఏంటంటే నెల రోజులు చదివిన అంటే సంవత్సరం చదివిన వానికి 90 వస్తాయి, మనం ఒక్కరోజు చదివిన 60 వస్తాయి అంటే మనమే గ్రేట్ కదా అని ఒక ఆ ఫీలింగ్ ఉంటుండే నాకు జనరల్ గా. అంటే మనమే గ్రేట్, ఒక యాటిట్యూడ్, ఒక ఈగో ఏదైనా కానివ్వండి. అంటే ఫ్యాకల్టీస్ తో కూడా కొంచెం హార్ష్గా, అంటే మన అంటే 7th 8th వచ్చినాక కొంచెం హార్ష్గా ఉండడం, అంటే మనకు మనం ఎక్కువ అని ఊహించుకోవడం కానీ అలా ఉంటుండే జనరల్ గా నా ఫీలింగ్. 6th వరకు చాలా సైలెంట్గా ఉండేవాడిని. 7th 8th వచ్చాక కొంచెం మనం హై లెవెల్, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, మాట్లాడాలి. మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నామంటే వాళ్ళ మీద మనం గెలిచేదాకా ఫైట్ చేయాలి. అట్లా ఆ ఫీలింగ్ ఉంటుండే, చాలా ఈగో ఉంటుండే. కాబట్టి ఏంటంటే మనకి అన్నీ ఉంటుండే, ఆ ఈగో ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుందేమో అని నా ఫీలింగ్. అలా ఉంటుండే నాకు. అట్లా ఉండిగా మంచిగానే 10th క్లాస్ అంటే యావరేజ్గా చదివాను. పేరెంట్స్ ఫోన్ చేసినా కూడా బాగా చదువుతున్నా అంటే బాగా చదువుతున్నా అని చెప్పేవాడిని, కానీ నేను ఎప్పుడు కూడా వాళ్ళు అనుకునేంత లెవెల్లో నేను చదవలేదు 10th క్లాస్ వరకు కూడా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒకటే సార్, ఏం చేసినా కూడా మంచిగా చదువుకోవాలి, మంచిగా చదువుకుంటే చాలు, మేము ఏదన్నా చేస్తాం, ఎంతైనా నువ్వు ఎక్కడన్నా చదువుకో. ఈ రోజు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, ఒకవేళ పైసలు పెట్టేది ఉన్నా కూడా మేము ఎంతైనా పెట్టి చదివిస్తాం, కానీ నువ్వు మంచిగా చదువుకోవాలి అనేది ఒకటి ఉండే వాళ్ళకి. కానీ వాళ్ళు ఆ టైంలో ప్రతి సండే ఫోన్ చేసినా కూడా ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తారు అన్నట్టు, వార్డెన్ మేడం ఇస్తుంది, ప్రతి సండే రోజు ఫోన్ చేయొచ్చు, చేసి మంచిగా చదువుకున్నావా అని అడుగుతుండే. చదువుకున్నా అని చెప్తుండే, కానీ అంత బాగా చదువుకోపోతుండే నేను యావరేజ్ గా. ఇప్పుడు ఎగ్జామ్ 3 months ఉందంటే లాస్ట్ ఒక 1 week 2 weeks ముందు అట్లా ఎగ్జామ్ రేపు ఉందంటే అంతకన్నా ముందు రోజు అలా చదువుతుండే. ఏదో మన ఆ రోజుకి పాస్ అయితే అయిపోతుంది. ఈవెన్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అంతే, ఒక 10 days ముందు చదువుకుందాంలే, ఏం కాదు మనకి ఎట్లయినా వస్తుందిలే, పాస్ మందం వస్తే చాలు, 8.5 అట్లా వస్తే చాలు అనే ఫీలింగ్ ఉండేది. మనం అంత పెద్ద స్కోరు మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకునేది ఏముందని అట్లా ఉండేది 10th క్లాస్ వరకు. ఏముందిలే మనమే గ్రేట్, మనం ఒక్కరోజు చదివినా మనమే గ్రేట్ అని అట్లా ఉంటుండే సార్ యాక్చువల్గా. చిన్నతనంలో ఇది చెయ్యాలనుకొని చెయ్యలేనిది ఏదైనా ఉందా? అట్లా చాలా ఉన్నాయి సార్. నాకు ఎట్లా అంటే 2nd క్లాస్లో నేను ఇట్లా మంచి ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు సైకిల్ కొనిస్తా అన్నారు మా పేరెంట్స్. కొనిచ్చారా? లేదు సార్, నేను వచ్చాను కానీ కొనియలేదు. అట్లా నాకు ఇక అప్పుడు కూడా కొంచెం ఇక ఇట్లానే అబద్ధమే చెప్తారేమో పేరెంట్స్, ఇక వాళ్ళు కొన్ని అంటే చాలా బాధపడేటోళ్ళు. నేను ఎట్లా అంటే ఈ ఏజ్ లో ఉన్న పిల్లలు 3rd 4th వస్తే చాలా మెచ్యూరిటీ చూపెడుతున్నారు, కానీ ఆ రోజులలో నేను 3rd 4th ఉన్నప్పుడు నాకు ఇంత మెచ్యూరిటీ లేకపోతుండే. ఎవరన్నా మనకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని ఏదో ఒకటి అనడం, తిట్టడం, తెలియకని వాళ్ళు కూడా పాపం బ్లైండ్ కదా అని, తెలియదు కదా అని లైట్ తీసుకునేటోళ్ళు. నాకు తెలియదు కదా అని, చిన్న పిల్లగాడు కదా అని. మళ్ళీ 4th 5th వచ్చే వరకు ఇట్లా స్విమ్మింగ్ నేర్చుకోవాలని అనిపించింది. మా బ్రదర్ ఇట్లా వెళ్తుండే, వెనకాల ఇట్లా క్యాన్ పట్టుకొని వెళ్తారు కదా సార్, వాళ్ళు వెళ్తుండే, నాకు కూడా వెళ్ళాలనే ఫీలింగ్ ఉంటుండే. కనిపించకున్నా సరే వాళ్ళు నేర్చుకుంటారు అంతే సార్. వాళ్ళు నేర్చుకున్నప్పుడు నాకెందుకు రాదు, వాళ్ళు కూడా వాళ్ళ మనుషులే నేను మనిషినే కదా, అట్లా నాకు ఆ ఫీలింగ్ ఉండేది. ఆ ఫీలింగ్ తో పోతా అన్న కూడా వాళ్ళు పంపించపోతుండే. వాళ్ళు కొట్టిన, వాళ్ళు స్విమ్మింగ్ చేసిన, నేను ఎందుకు చేయలేను అనే ఫీలింగ్ చాలా ఇష్టమైనట్టు అల్లరి చేసేటోని, ఏడ్చేటోని ఎంతైనా కానీ అట్లా చేసేవాడిని, కానీ వాళ్ళు పంపించలేదు. అట్లా ఇక నాకు కొంచెం అంటే మంచిగా మెచ్యూరిటీ కానీ మాట్లాడే తత్వం కానీ కొంచెం 7th క్లాస్ వరకు వచ్చినాక నాకు మంచిగా అలవాటు అయింది. మన ఫ్రెండ్స్ తో మనం ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, అంటే మనకంటే పెద్దవాళ్ళని ఎట్లా డీల్ చేయాలి, ఎవరితో ఎట్లా ఆర్గ్యుమెంట్ చేయగలగాలి అని అప్పుడు నాకు అలవాటు అయింది. అందుకే మా ఫ్యాకల్టీస్ కూడా చెప్పేటోళ్ళు, నువ్వు లాయర్ అయితే బాగుంటది అని చెప్పేటోళ్ళు అప్పుడు. అలా లేదు సార్, అట్లేం లేదు, కానీ అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు అంతే. ఇంకోటి ఏంటంటే సార్, చెప్పండి, స్కూల్లో ఉన్నప్పుడు మాకు జనరల్ అవేర్నెస్ మీద కొంచెం మంచిగా వినాలి, అది ఇదేంటంటే కొంచెం సీనియర్స్ తో పరిచయం చేసి వాళ్ళ క్లాస్ లో ఏముంటుందో అవన్నీ తెలుసుకుంటే, హిస్టరీ గురించి, వాటి గురించి, వీటి గురించి ఊకే మాట్లాడుకుంటుండే. జీకే నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే సార్. ఇక చాలా మంది సీనియర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపెట్టబోతుండే, మీరు చిన్న పిల్లలు మీకు ఎందుకు అన్నట్టు ఉంటుండే చాలా మంది. అట్లా కొంతమంది ఎవరో ఒకరు బాగా హెల్ప్ చేసేటోళ్ళు, మంచిగా అంటే ఎవరో ఒకరు అడగంగా ఇది జీకేలే మన క్వశ్చన్స్ చెప్పడం అది బాగా అలవాటు అయిపోతుండే. ఇంట్రెస్ట్ వచ్చింది, ఓ ఇది మనం తెలుసుకోగలుగుతున్నాం కదా చాలే అని ఒక ఫీలింగ్ ఉంటుండే. ఎప్పుడన్నా అంటే ప్రేయర్ టైంలో, అసెంబ్లీ టైంలో క్విజెస్ పెట్టిన అంటే మంచిగా ఆన్సర్ చేస్తుండే, అట్లా కొంచెం మంచిగా అనిపిస్తుండే. బాగా యాక్టివ్, చాలా యాక్టివ్ సార్, ఓవర్ యాక్టివ్. జెమ్ స్టడీ అనేది మాత్రం యావరేజ్. ఏం కాదు సార్, స్టడీ అనేది కామన్ గా వచ్చేస్తుంది. అట్లా ముందు మనం జమ్ముకుంటే
స్టడీ కూడా దాంట్లో భాగమే. ఆ తర్వాత వచ్చేస్తుంది మన హార్డ్ వర్క్ చేసేస్తే. ఆ తర్వాత ఇంటర్ వచ్చేసారు. ఇంటర్ వచ్చే ముందు ఏంటంటే 10th అయిపోయాక మా ఫాదర్ ఏమంటారు అంటే యాక్చువల్గా మా కాలేజీ స్కూల్ అంటే మా స్కూల్ది ఒక కాలేజ్ ఉంది సార్ ఇక్కడ, సాయి జూనియర్ కాలేజ్ అని పంచ్లాల్పేట్ బైబుల్ హౌస్. ఇక్కడ అంటే మన సికింద్రాబాద్ నుండి ఇట్లా 40 నెంబర్ బస్ ఎక్కితే వెళ్తారు. ఓకే, అక్కడ ఉంది. సేమ్ కొలాబరేషన్ అంటే ఈ సార్దే, సాయిబాబా గౌడ్ సార్ ఫౌండరు. ఓకే, ఆ సార్దే. అక్కడ అదే కాలేజ్కి జాయిన్ చేయాలని మా ఫాదర్ అంటుండు. బ్లైండ్ కాలేజ్, బ్లైండ్సే కదా, అక్కడనే చదువుకోవాలి, మంచిగా ఉంటుంది, ఫ్రీ ఎడ్యుకేషన్ కదా అని మా ఫాదర్ అంటారు. నేనేం చెప్పానంటే మంచిగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఉండాలి, నార్మల్స్తో ఉండాలి, నాకు ఫ్రీడమ్ ఉండాలి, నేను బయట హాస్టల్లో ఉండాలి, ఫోన్లు వాడాలి, ఇవన్నీ నాకు ఫెసిలిటీస్ కావాలి. ఇంటర్మీడియట్ స్టార్టింగ్ లో ఇట్లా ఉంటే నాకు మంచిగా ఉంటది. ఆ హాస్టల్లో ఉంటే ఊకే ఫోన్లు వాడని ఏం చేయరు, నాకు కష్టం అవుతుంది. ఇంటర్మీడియట్కి వచ్చినాక ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఇక మా ఫాదర్ చాలా చెప్పి చాలా గట్టిగా చెప్పి నన్ను ఒప్పించిండి. ఇక నువ్వు ఇదే కాలేజ్లో జాయిన్ కావాలి, సాయి జూనియర్ కాలేజ్, బ్లైండ్ కాలేజ్, బ్లైండ్స్ తోని మంచిగా ఇంకా చదువుకో, ఇట్లానే ఉండాలి అని చెప్పి జాయిన్ చేసిండు. జాయిన్ చేసినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే నాకు అసలు కొంచెం కూడా ఫ్రీడమ్ లేదు. మా ఫాదర్ ఏంది నన్ను ఇట్లా ఈ కాలేజ్లో జాయిన్ చేసిండు, నాకు చదువుకునే ఇంట్రెస్ట్ లేదు అసలు, ఈ కాలేజ్లో ఏం చెప్పారో అని ఒక అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ అనేది వచ్చేసింది సార్. ఆ టైంలో ఏంటంటే ఇక ఒక 2 months గడిచినాక కూడా నాకు అదే ఫీలింగ్ ఉంది, ఏంది ఇదంతా నేను అనవసరంగా వచ్చినా అనే ఫీలింగ్ ఉండే. అట్లా అందరు పరిచయం అవుతున్నారు, నా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయినా కూడా నాకు అదే ఫీలింగ్ ఉంది. అట్లా అందరు పరిచయం అయినాక ఏంటంటే నేను కొన్ని గమనించాను. అప్పుడు ఏంటంటే కొంచెం అప్పుడు కొంచెం నాకు ఈగో తగ్గుతూ వచ్చింది. ఆ టైంలో కొంచెం అరే కొంచెం సైలెంట్గా ఉండాలి మనం, అంటే వేరే వాళ్ళు వచ్చారు కదా, మన వాళ్ళు కాదు కదా అందరూ, మనం అంటే హార్ష్గా ఉండొద్దు ఎవరితో అని ఆ టైంలో నాకు అనిపించుండే. ఇక ఇంకోటి ఏంటంటే అక్కడ ఏంటంటే బాగా మాట్లాడితే లీడర్ గారు, అక్కడ ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళని మంచి హెడ్గా లీడర్గా చేసేవాళ్ళు అక్కడ కాలేజ్లో. అది ఎవరు టాపర్కి ఎవరు వస్తారో, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఇట్లా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి మంచి హోదా ఉంటుండే. ఎవరైనా వాళ్ళ దగ్గర రావడం, జూనియర్స్ వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇవ్వడం అలా ఉంటుండే. దాన్ని చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, చదువుకోవాలి. ఫస్ట్ చదువుకోవాలంటే మనం లెసన్ చూడడం కాదని చెప్పి క్వశ్చన్ పేపర్స్ చూడడం స్టార్ట్ చేశాను అప్పుడు ఇంటర్లోనే. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి, నాకు టోటల్లీ కాబట్టి వాళ్ళు కొంచెం పార్షియల్లీ ఉంటారు, లో విజన్ వాళ్ళు, చూసి చెప్పేవారు ఈ ఇయర్ ఈ క్వశ్చన్ వచ్చింది నోట్ చేసుకో. నేను నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని సార్. 10 years క్వశ్చన్ పేపర్స్, 10 years క్వశ్చన్ పేపర్స్. ఎందుకంటే ఇప్పుడు 10 years ఒకటే క్వశ్చన్ వచ్చిందంటే డిఫరెంట్ గా మనం చదువుకోవచ్చు, దాన్ని గ్యారంటీగా పట్టేయచ్చు అట్లా అని చెప్పి అట్లా నోట్స్ 2 marks 2 marks సపరేట్, 5 marks 5 marks సపరేట్, 10 marks సపరేట్, అట్లా అన్ని ప్రిపేర్ చేసుకొని మంచిగా నోట్స్ చేసుకొని బాగా చదువుతుండే. క్లాస్ టైంలో క్లాస్ ఎలా అయినా కూడా స్టడీ అవర్ టైంకి మాత్రం కరెక్ట్ చదువుతుండే. క్లాస్కి అటెండ్ అవ్వడం రాకపోవడం సెకండరీ, అంటే కొంతవరకు వస్తుండే, కానీ నార్మల్ టైంలో లేదు. అంటే జనరల్ గా ఏదైనా మనకి ఇష్టం లేని క్లాస్ ఉంటే రాకపోతుండే, ఎందుకులే అన్నట్టు. అంటే ఫ్యాకల్టీస్ ఎవరైతే పట్టించుకోవాలి అన్నట్టుగా అట్లా రాకపోతుండేవి. అంటే ఓవర్ కాన్ఫిడెంట్ ఏదో కావచ్చు సార్, అట్లా రాకపోకుంటుండే. అట్లా కొంచెం ఇక చదువుకుంటుండే, బాగా చదివాను ఫస్ట్ ఇయర్లో కొంచెం కాన్ఫిడెన్స్ లేకుండా కూడా మంచిగా చదివాను. ఎందుకంటే ఏదో ఒకటి మనం సెకండ్ ఇయర్కి వచ్చినాక మనకి జూనియర్స్ కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు, మంచిగా మాట్లాడతారు, తీసి పడేయకుండా మాట్లాడతారు కదా, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా అని అట్లా చదువుకున్నాను సార్. ఇంకా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి రావడానికి ఇంకా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ కూడా వచ్చాయి సార్. February 27th 28th అట్లా ఉండే సార్. ఇంకా మంచిగా చదివాము, రాశాను సార్. మంచి స్క్రైబ్స్ కూడా బాగానే ఇచ్చారండి. మాకు స్క్రైబ్స్ ఏంటంటే యాక్చువల్గా మేము 10th ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, 9th క్లాస్ వాళ్ళని ఇస్తారు, కంపల్సరీ 9th క్లాస్ వాళ్ళని ఇవ్వాలి, స్క్రైబ్ ఇవ్వాల్సిందే. అవును. ఓకే, నెక్స్ట్ ఇంటర్ ఎగ్జామ్స్ రాయలేరా సార్ మీరు? రాయలేం సార్ యాక్చువల్గా, ఇప్పుడు కూడా రాయలేం సార్. స్క్రైబ్ ఉండాలి సార్. యాక్చువల్గా ఏంటంటే స్క్రైబ్ ఉండాలి. ఇంటర్కి వచ్చాక ఏంటంటే ఎవరైనా ఎనీ డిగ్రీ వాళ్ళు కానీ, ఎందుకంటే 10th వాళ్ళని ఇవ్వలేరు, ఎందుకంటే 10th వాళ్ళకి అదే టైంలో ఎగ్జామ్స్ ఉంటాయి. అదే 8th 9th వాళ్ళని పంపిస్తే ఏంటంటే వాళ్ళు ఇంత థియరీ రాయలేరు జనరల్ గా ఆన్సర్ రైటింగ్ లో. అట్లా డిగ్రీ వాళ్ళని ఇస్తారు సార్. యాక్చువల్ గా మంచి స్క్రైబ్స్ నే ఇచ్చారు, అండ్ నేను కూడా మంచిగానే పర్ఫామ్ చేశానని నేను అనుకుంటాను ఇప్పుడు కూడా. అట్లా నాకు అప్పుడు 3rd పొజిషన్ వచ్చింది సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో. స్టేట్ మొత్తం కాదు, మా కాలేజ్ లో ఇంకా 2 ఉన్నారు నాకంటే ముందు, వాళ్ళు బాగా వచ్చారు. అట్లా అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ గ్రో అయింది. ఓకే మనం చదివితే ఇట్లా రాగలుగుతాం. 446 వచ్చిండే 500కి. ఓకే సిఈసి అయినా పర్లేదు, మనం గట్టిగానే కొట్టినాం, మంచిగానే అనిపించింది నా లోపల. నాకు అప్పుడు కొంచెం ఓకే మంచిగా అనిపించింది. కానీ పేరెంట్స్ కి చెప్తుండే ఈ ఇయర్ ఇంత వచ్చినాయి, నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లా రావు, మీరు 400 వచ్చినా హ్యాపీగా ఉండాలి, 350 వచ్చినా హ్యాపీగా ఉండాలి, ఈసారి అంటే వచ్చినాయి
అయిపోయింది అని చెప్పి పదే పదే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ నేనే దెబ్బ కొడుతుండే, తగ్గిస్తుండే చాలా లో కాన్ఫిడెన్స్ గా. ఎందుకంటే వాళ్ళకి హై కాన్ఫిడెన్స్ ఉందనుకో, తక్కువ వచ్చినాయి అనుకో, వాళ్ళు తర్వాత బాధపడడము, ఆ బాధలో మన మీద కోపం రావడము ఏదో ఒకటి ఉంటది. అదే వాళ్ళకే ముందు మనం లో కాన్ఫిడెన్స్ లో ఉంచినాం అనుకోండి తక్కువ, అప్పుడు ఎక్కువ వస్తే వాళ్ళే ఓకే పర్లేదు మంచిగా వచ్చినాయి. ఒకవేళ దగ్గరలో వచ్చినా కూడా ఏం కాదులే చెప్పినంతనే వచ్చినాయి అని వాళ్ళే ఫీల్ అవుతారు. అట్లా ఆ ఫీలింగ్ లో వాళ్ళని తీసుకెళ్లి పెట్టాలి అనేది నా ఆలోచన. ఇంకా సెకండ్ ఇయర్ లో కూడా ఇట్లా ఇదే కాన్ఫిడెన్స్ అని ఇప్పుడు వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో బాగా చదివాను సార్. మంచిగానే చదివాను, మంచి స్కోరే వచ్చింది సార్. అప్పుడు కూడా 467 అంటే 913 వచ్చాయి సార్ టోటల్ గా. 446, 467. నాకంటే ఫస్ట్ ఒక అతను ఉన్నాడు, అతను నాకంటే హైయెస్ట్ వచ్చాడు సార్. చాలా డెఫిసిట్ ఎక్కువ, 935 వచ్చాయి అతనికి, నాకు 913 వచ్చాయి. అట్లా చెప్తున్నాను ఎందుకంటే మనకు జాబ్ వస్తే మన ఫస్ట్ ర్యాంక్ అని కాదు కదా సార్, అంటే మనకన్నా ముందున్న వాళ్ళని కూడా చెప్తే అట్లా అని. అయితే కాకపోతే ఏంటంటే సార్ ఇంటర్లో ఉన్నప్పుడు ఒక వెలతి ఏంది మన ఇట్లా ఒక నరకంలో ఉన్నట్టు ఉంటుంది, ఏంది మన పేరెంట్స్ ఇక్కడ వేసారు అనేది ఆ ఫీలింగ్ ఉందని చెప్పాను కదా సార్. కానీ ఇక్కడ మా ఫాదరు 100కి 100 మార్క్స్ తెచ్చుకున్నాడు, నన్ను ఇక్కడ వేసింది కాబట్టి నేను సక్సెస్ అయినా. అదే బయటికి నన్ను పంపించుంటే మా ఫ్రెండ్స్ అంటే ఎవరో ఒకరితో నేను ఎంజాయ్ చేయడం, తిరగడం, స్టడీ కంటే ఎక్కువ ఎంజాయ్మెంట్ మీద ఫోకస్ చేసేవాడిని. అవును సార్, ఫోన్ వాడాలి, రోజు క్రికెట్ చూడాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి బయట ఉంటాయి. లోపల ఉంటే ఏంటంటే ఎవరో ఒకరు భయం, ఆ భయంతోనన్నా మనం సైలెంట్గా ఉంటాం, చదువుకుంటాం, తిడతారు, ఒకటి మన వాల్యూ పడగొట్టుకోవద్దని ఉంటది. ఇవన్నీ దృష్ట్యా కొంచెం చదువుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది సార్. అప్పుడు చదివాను, అట్లా ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత ఏంటంటే గ్రాడ్యుయేషన్ అప్పుడే అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి అయిపోయింది. అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్ రాద్దామని కూడా ఉండే, ఇది సపరేట్ ఎగ్జామ్ రాద్దామని అనుకొని అప్లై చేశాను సార్. అప్లై చేశాను కానీ ప్రిపేర్ కాలేదు, ఎందుకంటే మ్యాథ్స్ రీజనింగ్ మనకు రాదు. ఇంగ్లీష్ అంటే ఓకే బెనిఫిట్ అవుట్ చేయగలుగుతాం, ఒక 60-70% మంచిగానే చేయగలుగుతాం సార్. జిఎస్ ఓకే, ఎందుకంటే స్టాటిక్ జీకే కూడా కొంచెం స్కీమ్స్ కానీ ఇంటర్మీడియట్ పాలిటీ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఓకే, అంటే సోషల్ సైన్సెస్ కదా సార్ మేము తీసుకోవాలి కాబట్టి ఓకే అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను, కొడదాం ట్రై చేద్దాం ఏం కాదని. ఆ లోపలనే ఇట్లా ఒక ఎబిలిటీ ఫౌండేషన్ అంటే ఒక ఫౌండేషన్ ఉంటుంది చెన్నైలో. వాళ్ళు ఏంటంటే ఇట్లా ఒక ఎవ్రీ ఇయర్ ఒక కొంత సమ్ అమౌంట్ ఆఫ్ పీపుల్, కొంతమందికి విహెచ్ అంటే పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని వాళ్ళు ఒక స్కీమ్ తో రన్ అవుతా ఉంటారు, ఒక పాలసీ. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మా సీనియర్స్ వెళ్ళారు సత్యభామ ఇన్స్టిట్యూట్ కి, వాళ్ళ ద్వారానే వెళ్ళారు. వాళ్ళు చెప్పడంతో ఇంకా సరే అప్పుడు ఎట్లా అంటే మా పేరెంట్స్ నాకు BA చేయమని చెప్పారు, నాకేంటంటే BBA చేద్దాం, BAS ఏముంటది అంటే BA తక్కువ అని కాదు, నాకు అనిపించిన ఫీలింగ్ ఆ రోజులలో. మీ ఆలోచన మీకు ఉంది, BBA చేద్దాం, మంచిగా కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కదా మనం వచ్చింది, మనకి అకౌంట్స్ వచ్చు, అన్ని చదువుకున్నాం కదా, మంచి టాప్ లేనేమో పర్లేదు కదా అని ఒక ఫీలింగ్. ప్లస్ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ చూసాక నాకు సత్యభామ బెస్ట్ చాయిస్ అనిపించింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూలు ఎట్లయినా మనం అవుతాం, అంటే మనకు మెరిట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంటర్వ్యూ ఒక అంటే ఫార్మాలిటీ ఇచ్చాను సార్. అప్పుడు సెలెక్ట్ చేశారు, అప్పుడు ఇంకా CU ఎగ్జామ్ కూడా ఉండే, అది కూడా అటెంప్ట్ ఇచ్చాను సార్. అప్పుడు వచ్చింది సార్, CU కూడా వచ్చింది, HCU వచ్చింది సార్. కాకపోతే ఇంకా దీనికే వెళ్ళాను సత్యమామలో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చాలా బెస్ట్ కదా? బెస్ట్ సార్, కానీ ఏంటంటే నాకు BA చేయాలనే ఒక ఇంట్రెస్ట్ లేదు సార్. అది BBA చేద్దాం, ఏదో ఒకటి మనకి ఒక ప్రైవేట్ సెక్టర్లోనే ఏదో ఒక జాబ్ వస్తుంది అట్లా అట్లా అంటే ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేద్దాం ఆలోచన ఉండే సార్. అంటే అదే వస్తుందేమో, మన గవర్నమెంట్ అంత సీన్ లేదేమో, మనకి ఎందుకు రిస్క్, అది మనకు వచ్చేది కాదు. జాబ్ కంటే ఎక్కువ ప్రైవేట్ వెళ్ళాలి, వెళ్తాం, మనకి ఇదే కావచ్చు, ఇంకా మనకు స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, మాట్లాడే అంత, కనీసం మనం BBA చేసి MBA చేసి ఒక HR ట్రైనింగ్ ఏదో ఒకటి అయితే కావచ్చు, మంచి ఆఫీసర్ అయితే, ఆ ఫీలింగ్ ఉండేది. అట్లా అని చెప్పి ఏంటంటే వెళ్దామని నేను అనుకున్నా. కానీ మా ఫాదర్ కూడా ఇట్లా BA చేసి ఇట్లా BAకి వెళ్తే బెస్ట్, HCUకి వెళ్తే బెస్ట్ అని చెప్పారు. అండ్ మా రిలేటివ్స్ కూడా ఇట్లా మా తాతయ్య వాళ్ళు కానీ అట్లా చెప్పారు, మీరు HCUకి వెళ్తే బెస్ట్, చాలా బాగుంటది, అయినా కూడా నేను అవన్నీ రెఫ్యూజ్ చేసి నేను సత్యభామకి వెళ్ళాను. అంత దూరం వెళ్తున్నా అంటే మా పేరెంట్స్ కూడా
బాధ అనిపించింది. ఇంతవరకు హైదరాబాద్లో చదువుకుండు, ఇంకా దూరం పోతుండు. ఆ పోయే టైంలో చాలా బాధపడ్డారు మా పేరెంట్స్ కానీ, చాలా బాధపడ్డారు. బాధపడి కానీ అయినా కూడా ఇంకా మంచి సపోర్ట్ ఉంది నాకు పేరెంట్స్ సైడ్ నుండి. నా ప్లానింగ్ ఎప్పుడైనా ప్రైవేట్ సెక్టర్ సైడ్ ఉండేది. అలా ఉంటున్న టైంలో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇట్లా Group 4 నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుందని అప్పుడు న్యూస్ వచ్చింది, ఇంత సో అండ్ సో వేకెన్సీస్ అని ఉండే. అప్పుడు మా ఫాదర్ చెప్పి నువ్వు మంచిగా ప్రిపేర్ కావాలి, ఇట్లా గ్రూప్స్ ఎగ్జిట్ నోటిఫికేషన్ పడుతుందంట అని చెప్పారు. అప్పుడు నేనన్నా ఇవి కష్టం, అసలు మనకు వస్తుందో రాదో డౌటే, నేను ప్రిపేర్ కానీ మన ప్రైవేట్ సెక్టర్ వస్తే బెస్ట్, ఏదో ఒక జాబ్ వచ్చినా మంచిదే, నాకు ఇష్టం లేదని చెప్పిన. కొన్ని రోజులు అయినాక ఇంకా మా డాడీ చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేసిండు నన్ను మధ్యలో చాలా సార్లు. అట్లా న్యూస్ వచ్చినా కొద్ది న్యూస్ విన్నప్పుడల్లా నాకు చెప్పేటోడు కంపల్సరీ ప్రిపేర్ కావాలని. ఇంకా నోటిఫికేషన్ వచ్చినాక అలా గట్టిగా చెప్పిండు మా డాడీ, మంచిగా ప్రిపేర్ కావాలి, నీకు ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు చదివితే కన్ఫామ్ గా జాబ్ వస్తుంది. అప్పటి వరకు నేను ఒకసారి అమెజాన్ ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్ బయట ప్రైవేట్ లో. వెళ్తే వాళ్ళు ఇంకా నేను బాగానే పర్ఫామ్ చేశానని నేను ఫీల్ అయ్యాను, కానీ వాళ్ళు రిజెక్ట్ చేసారు. కానీ తర్వాత ఏంటంటే ఓకే మనకంటే బెటర్ ఉండరేమో చాలా మంది అనుకొని ఇక సైలెంట్ అయిపోయి మళ్ళీ ఎందుకు ఇంకా అని సరేలే ఏం కాదు. మొత్తానికి కనిపించదా సార్? మొత్తానికే కనిపించదు సార్, టోటలీ సార్. Group 4 నోటిఫికేషన్ వచ్చాక ఇట్లా ఓకే అని ఫిక్స్ అయ్యాను. మా ఫాదర్ కొంచెం చాలా అంటే నాకు బ్యాక్ బోన్ లెక్క ఈ విషయంలో, నువ్వు కంపల్సరీ రాయాలి, రాస్తే వస్తుందని కూడా నాకంటే ఎక్కువ మా ఫాదర్ కి కాన్ఫిడెన్స్. కాబట్టి నేను కూడా ఇంట్రెస్ట్ చూపెట్టి ఒకసారి మన బేక్ ఆఫ్ వేకెన్సీస్ చూశాను సార్, ఎలా ఉన్నాయి అంటే మా కేటగిరీలో ఎట్లున్నాయి, జనరల్గా ఎట్లున్నాయని చూశాను. చూసే వరకు ఏంటంటే అన్ని విమెన్ అని ఉన్నాయి, ఒక్క పోస్ట్ కూడా మెన్ లేదు. యాక్చువల్గా వర్టికల్ రిజర్వేషన్ కాబట్టి అన్నిట్లా విమెన్ అని ఉండే వరకు ఇంకా నాకు అరే కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మరి నేను ఏమైనా చేయగలుగుతున్నా, అది కూడా స్టేట్ క్యాడర్లో ఉంది, వస్తుందా రాదా అని ఫీల్ అయ్యాను. కొన్ని రోజులు ప్రిపేర్ అయ్యి రాసేద్దామని Group 4 కోసం జనవరిలో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఎలా స్టార్ట్ చేశారు? ఎలా అంటే సార్ నేను జనరల్గా ఏంటంటే అంతకన్నా ముందే నా BBA అయిపోయే టైంకి అప్పుడప్పుడు నేను కొంచెం జనరల్ నాలెడ్జ్ కోసం ఇట్లా చూసేవాడిని, ఎట్లుంటే Group 2కి ఎట్లుంటే టైం పాస్కి చూసేవాడిని. ఇట్లా అశోక అకాడమీ అని ఉండేది ఆన్లైన్లో, వాళ్ళ వీడియోస్ వినడం స్టార్ట్ చేశాను. విన్నప్పుడు ఏంటంటే మంచిగానే అనిపించేది, ఓకే బాగానే చెప్తున్నారే, ఇంత ఈజీగా ఉంటుంది ఆ సబ్జెక్ట్ అంటే వాళ్ళు చెప్పే విధానంకి ఇట్లా చదివితే ఈ మార్కులు వస్తాయి, ఈ టాపిక్ ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పి ఇట్లనేనా సేమ్ ఇంటర్ 10th లెక్కనే ఉంది, మనం కొట్టి పడేయచ్చేమో అని ఫీలింగ్ ఉండే నాకు. ధైర్యం వచ్చేసి మనం కూడా చేయగలం, చేయగలుగుతాంలే. నేను అందుకే ఆ ఇన్స్టిట్యూట్ కి నేను కొంచెం ఎక్కువ మార్క్స్ వేస్తా, నాకు సబ్జెక్టు ఇవన్నీ సెకండరీ, వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ దాని వల్లనే. ఇప్పుడు వాళ్ళు అట్లా కాదు, ఇంకా టఫ్ ఉంటుంది, ఇంత చదవాలని చెప్తే నేను ఆ రోజు గివ్ అప్ చేసేవాడిని. అంటే కొంచెం భయం ఉంటుంది, కష్టమేమో లే ఎందుకు, నాకు ధైర్యం లేనప్పుడు ఇంకా వేస్ట్ కదా సార్, మా పేరెంట్స్ ఎంత చెప్పినా కూడా కష్టం అవుతుంది. అశోక్ సార్ది నాకు కొంచెం ఆ టైంలో అనిపించుండే సార్, సరే ఈయన చెప్పే విధానం అంటే అది ప్రాక్టికల్ గా ఎట్లా ఉంటుందో మనకు తెలీదు. ఏదో మాట వరుసకైతే సార్ చెప్తున్నారు కదా, ధైర్యం ఇస్తున్నారు సార్, బేసిక్ గా చాలా ధైర్యం ఇస్తారండి. ఇప్పుడు తెలంగాణ మూమెంటే అనుకోండి, మీరు ఇట్లా క్రోనాలజీ చదవండి 10 మార్క్స్ వస్తాయి అంటే దీనికి ఇన్ని మార్క్స్ వస్తాయి అన్నాక మనకు చదవకుండా ఎందుకు ఉంటాం, అంతే కదా. ఆ ఫీలింగ్ అట్లుండే నా ఫీలింగ్. దాంతో ఇంకా ఓకే ఇట్లా ఉంటుంది కాబట్టి ఈ ప్యాటర్న్ మనం ఈజీగా అలవాటు చేసుకోవచ్చు. మల్టిపుల్ చాయిస్ బాగుంటుండే సార్, నాకు ఆ మల్టిపుల్ చాయిస్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా చదవాలనేది ఆ ప్యాటర్న్ నాకు బాగా తెలుసు సార్. ఎందుకంటే మాకు BBAలో ఏంటంటే ఇట్లా సిస్టమ్ ప్రాబ్లమ్ ఉన్నా అంటే మాకు నెట్వర్క్స్ విలేజెస్లో ఉన్న వరకు నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, అట్లా అని చెప్పి ఏంటంటే వాళ్ళు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెట్టేవాళ్ళు, 30 మల్టిపుల్ చాయిస్ 20 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెట్టేవాళ్ళు, 50 మార్క్స్ సెమిస్టర్ ఎగ్జామ్. దాంతో నాకు చాలా అలవాటు అయిపోయింది, అంటే బేసిక్ గా అలవాటు అయింది ఎట్లా ఐడెంటిఫై చేయాలని. అట్లా సార్ చెప్పాక నేను ప్రిపరేషన్ చేయడం స్టార్ట్ చేసిన. అంటే అప్పుడు నేను అయిపోగానే చూశాను కానీ అప్పుడు అంత పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ ఇట్లా జనవరిలో కొంచెం డిసెంబర్ ఎండింగ్ లో వినడం స్టార్ట్ చేశాను. అప్పుడే Group 2 Group 3 నోటిఫికేషన్ కూడా వచ్చింది కానీ నాకు వాటి మీద ఫోకస్ లేదు, ఓన్లీ Group 4 మీద ఉండే ఆ టైంలో. అయితే అప్పుడు విని క్లాసెస్ వినేసి కొంచెం విన్నాక నాకు యూట్యూబ్ లో కోర్స్ తీసుకోవాలనిపించింది, అదే అకాడమీలో తీసుకున్నా. అప్పుడు మంచిగా నార్మల్ అంటే ఫేర్ లోనే ఉండే, మా పేరెంట్స్ కూడా అడగంగానే నాకు కోర్స్ ఇప్పించారు. కోర్స్ ఇప్పియంగానే ఇక వినడం స్టార్ట్ చేసిన, డైలీ క్లాసెస్ నాకు ఏ సబ్జెక్ట్ వచ్చో అవే వినడం. అంటే ఓన్లీ వింటారు సార్? వింటుండే. ఆ రోజుకి నాకు ఇట్లా బుక్స్ ఉంటాయి, ఇన్ని మెటీరియల్స్ ఉంటాయి, వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని ఏం తెలియదు నాకు. నేను ఆ క్లాసెస్ విన్నానా లేదా అంతవరకే, ఆ విన్న దాంట్లోనే నేను పాయింట్స్ పట్టుకోవాలి. అట్లా వింటా ఉండేవాడిని డైలీ. ఇట్లా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, దేంట్లోకి ఎక్కువ వెయిటేజ్ వస్తాయి, పాలిటీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, కల్చర్, నేనేం చేయగలుగుతా ఫస్ట్ ఆ స్ట్రెంత్ ప్రకారంగా
స్కీమ్స్ అట్లా ఇవన్నీ చదువుకునేవాడిని. ఎంత వెయిటేజ్ వరకు వెళ్తే నాకు ఒక 140 130 వస్తే చాలు, ఏదో ఒక జాబ్ వస్తుందేమో అని చదివేవాడిని సార్. మ్యాథ్స్లో వీక్, ఎందుకంటే 150 మార్క్స్ వెయిటేజ్ ఉంది. దాంట్లో ఏం డిపెండ్ అయినా ఇంగ్లీష్ అని ఫిక్స్ అయ్యేవాడిని. ఇంగ్లీష్లో నాకు ఎంతో కొంత ఒక 25 మార్క్స్ వస్తే ఒక 15 to 20 వస్తాయేమో మనం అనుకొని ఫిక్స్ అయ్యేవాడిని సార్. ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీతో నేను వెళ్ళాను గ్రూప్ 4కి. బాగానే రాశాను సార్. ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మంచి ప్రిపరేషన్ కదా. 1 మంత్ కూడా సార్, 6 months సార్. 6 months ప్రిపరేషన్. 6 months. ఓకే, 6 months ప్రిపేర్ అయ్యాను. ఇంకా వెళ్ళాను సార్ ఎగ్జామ్కి. వెళ్ళి మంచి అటెంప్టే ఇచ్చాను. నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే, మా విహెచ్లో ఇంతవరకు కాంపిటీషన్ ఉంటుంది, నేను టాప్లోనే వస్తా, మోస్ట్లీ ర్యాంక్ మంచిగా వస్తుంది నేను ఫిక్స్ అయ్యాను సార్. అట్లా అనుకోని ఇంకా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక ఇచ్చారు. కీ పేపర్ చూసుకున్నప్పుడు ఓకే, అప్పుడు కూడా నాకు కాన్ఫిడెన్స్ ఇన్ని మార్క్స్ ఎవరికి వస్తాయిలే, నాకు మంచిగా వచ్చినాయి అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఉండే సార్. రిజల్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చాక చూసుకుంటే నా ర్యాంక్ విహెచ్ లోనే మోర్ దెన్ దగ్గర 50 వరకు ఉంది సార్. 49 48 ఆ రేంజ్ లో ఉంది విహెచ్ కేటగిరీ. నాకు జాబ్ వస్తుందని తెలుసు, కానీ ఈ ర్యాంక్ ఉంటే నెక్స్ట్ నేను ప్రొసీడ్ వేరే ఎగ్జామ్స్ లో నేను ఏం చేయగలుగుతా. ఇప్పుడు గ్రూప్ 2 ఉంది, వేకెన్సీస్ గ్రూప్ 4 140 వచ్చేసి 142 వచ్చేసి సార్. ఇప్పుడు అనుకోని ఉండే ఈ గ్రూప్ 2 లో 20 వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడేమో 48 49 ర్యాంక్ లో ఉన్నాం, మనం రాగలుగుతామా? అసలు ఏముంది ఇక్కడ అంటే, ఏముంది అంటే ఇన్ని మనకంటే ఇంతమంది ముందు ఉన్నారంటే దానికి గల రీజన్ ఏంది? ఒక అంటే వాళ్ళు మనకంటే బాగా చదువుతారని కాకుండా ఇంకేదైనా రీజన్ ఉందా అని ఫైండ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్ట్ చేసి చూడడం మొదలు పెట్టాను, ఇట్లా ఎవరు ఉన్నారు మనకంటే ముందు, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి ఇట్లా మెడికల్ చెకప్కి వెళ్ళాను, గ్రూప్ 4 మెడికల్ చెకప్కి. అప్పుడు తెలిసింది ఓకే మనం బ్లైండ్స్ అంటే ఓకే కొంచెం కనిపించే వాళ్ళు ఉంటారు, అది వేరు. ఇప్పుడు నార్మల్ దాదాపు చాలా దూరంగా కనిపించే వాళ్ళు, బుక్స్ చదవగలిగే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం లిజనింగ్ తోని, వాళ్ళేమో రీడింగ్ తోని, ఎందుకంటే వాళ్ళకి రివిజన్ కానీ ఇట్లాంటి కెపాసిటీ మంచిగా చేసుకోవచ్చు. వాళ్ళ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఓకే వాళ్ళకి ఈ బెనిఫిట్ ఉంది, ప్లస్ మ్యాథ్స్ పేపర్ కూడా ఉంది కాబట్టి కనిపిస్తాయి కాబట్టి అంటే చేయగలిగారు బాగా అనే ఫీలింగ్ వచ్చి గ్రూప్ 4 అయిపోయాక 1.5 month కి గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండే సార్. యాక్చువల్గా అది పోస్ట్ పోన్ చేశారు. అప్పుడు ఆ టైంలో ఏంటంటే ప్రభాకర్ చౌటి సార్ ఇట్లా గ్రూప్ 2 ఎకానమీ కోర్స్ ₹1 ఇచ్చాడు. సరే దీన్ని వాడుకుందాం అంటే మనకి ఇంతవరకు యూజ్ అవుతుంది. అప్పుడు నాకు ఎకనామిక్ సర్వే ఎట్లా చదవాలి ఇవి తెలియదు సార్ జనరల్. అంటే గ్రూప్ 4 అయిపోయిన నెక్స్ట్ మినిట్ ఇంకా గ్రూప్ 2 స్టార్ట్ చేశాను. టైం ఉంది కదా, చూద్దాం ఒకసారి అసలు ఏంటి దీన్ని అంతేందో చూద్దాం, ఒకసారి చూద్దాం దీంట్లో ఏముంది, సబ్జెక్ట్ ఏంది, మనం చేయగలుగుతామా లేదా అని. ఇప్పుడు సోషియో ఎకనామిక్ ఎట్లా, అవుట్లుక్ ఇట్లాంటి ఎట్లా చదవాలో తెలియదు. నార్మల్ గా అంటే ఎకానమీ మొత్తం చెప్తారు కానీ నేను స్పెసిఫిక్ గా తెలంగాణ ఎకానమీ వినడానికి ప్రిఫర్ చేశాను. అంటే సర్వే ఇట్లాంటి విన్నాను, చాలా మంచిగా అనిపించింది. ₹1 ఒక 4 months అంటే చాలా బెటర్ కోర్సే. అవును, విన్నాను అప్పుడు మస్తు చెప్పింది సార్, నాకు బాగా అనిపించింది. ఓకే మనం చదివే విధానం ఇది ఉండాలి, మీకు సర్వే ఇట్లా చదివితే మనకు మంచి మార్క్స్ వస్తాయి, తెలంగాణ ఎకానమీ అంటే ఇలా చదవాలి అని అప్పుడు ఫిక్స్ అయ్యాను. అదే టైంలో అశోక్ సార్ కూడా ఇచ్చారు, సేమ్ ₹1 కోర్స్ ఇచ్చారు. మీకు లక్కీ. అది కూడా ఫాలో అయ్యాను. ఇక తెలంగాణ మూవ్మెంట్ కానీ, తెలంగాణ మూవ్మెంట్ అంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. నేను రోజు ఏ సబ్జెక్ట్ చదవకున్నా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి బట్టి పడుతుండే అన్ని, అంటే బేసిక్స్ మొత్తం. ఆ సార్ బుక్ తీసుకున్నాను యాక్చువల్గా, అది ఫాలో అవుతుండే. PNR కూడా చదివాను సార్. ఎలా చదువుతారు మీరు? తెలుగు మీడియం బుక్స్ అయితే యాక్చువల్గా మా మదర్ చదువుతారు నా కోసం, ఇక్కడే ఉంటారు బుక్స్. అంటే చదివి వినిపిస్తారు నాకు. ఇట్లా సోషియాలజీ కానీ తెలంగాణ మూమెంట్ కానీ చదివించుకున్నాను. అమ్మ చదువుతుంటే మీరు వింటుంటారు? వింటా, మళ్ళీ కూడా చదివించుకుంటా, నాకేమన్నా గుర్తు లేకుంటే చదివించుకుంటా. ఇట్లా ఇంగ్లీష్ మీడియం ఉంటే మా ఆంటీ ఉంటారు, మా అత్తమ్మ ఉంటారు హైదరాబాద్ లో, వాళ్ళ డాటర్ చదివించేవాళ్ళు బాగా, అంటే ఇక ఎకనామిక్ సర్వే చదివించేవాళ్ళు. ఇట్లా నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం PNR బుక్ చదువుకోవాలి, చదివించేవాళ్ళు మంచిగా. అట్లా నాకు ఎలా చదువుతారు ఒకసారి చదివి వినిపిస్తారా? అంటే అమ్మ ఎలా చదివేది? అంటే మదర్ ఎట్లా చదువుతారంటే ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా టాపిక్ చదవాలి, 1969 తెలంగాణ మూమెంట్ చదవాలి, దాని గురించి అంటే దాంట్లో ఏమేమి ఉంది, ఈ టాపిక్ ఉంది ఇది చదవమంటే చదువుతుండే, ఈ పేజ్ నెంబర్ లో ఉంటుంది అని తీసి చదువుతుండే మంచిగా. ఇప్పుడు ఒకసారి నాకు గుర్తులేదు, మళ్ళీ ఒకసారి చదువుతుండే. అట్లా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు బుక్ లో ఎలా ఉందో సేమ్ చదువుతుండే, లైన్ టు లైన్. నాకు కూడా లైన్ టు లైన్ చదివితేనే నాకు గుర్తుంటది. అంటే వాళ్ళకి అనిపించింది కాకుండా దాంట్లో ఉన్న చెప్తే నాకు మంచిగా గుర్తుంటది. అమ్మ కథల లెక్క చెప్పేదా లేదంటే చదివేదా? చదివేది సార్, నాకు చదివితేనే ఇంట్రెస్ట్ వస్తుంది. కథల లెక్క అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే సార్ క్లాసెస్ వింటున్నా కదా ఆల్రెడీ,
ఓకే నేను అదే ఫ్లోలో ఉన్నా. ఇంకా ఇండియన్ హిస్టరీ ఇట్లా తెలంగాణ హిస్టరీ అంటే తెలంగాణ హిస్టరీ అశోక్ సార్దే ఫాలో అయ్యాను. కానీ ఇండియన్ హిస్టరీ ఏంటంటే మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, ఇట్లా హరీష్ అకాడమీ తెలుగు మీడియం అయినా కూడా ఉపేంద్ర సార్ అని ఉంటారు, చాలా బాగా చెప్తారని చెప్పుండే. హరీష్ అకాడమీలో కోర్స్ తీసుకొని ఇండియన్ హిస్టరీ దాంట్లోనే ఫాలో అయ్యాను. ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ కూడా ఈవెన్ తెలుగు మీడియం అయినా పర్లేదు కావాలి, కానీ అది వాళ్ళదే ఫాలో అయ్యాను. ఇక తెలుగు మీడియం అయినా పర్లేదు, అడ్జస్ట్ కావాలి, నాకు సబ్జెక్ట్ కావాలి ఫస్ట్ తీసుకొని వినేవాను సార్. ఇక ఈ 3 ఇన్స్టిట్యూట్స్ ని నేను ఆన్లైన్ లో ఫాలో అయ్యాను. ఇక తెలియని ఏమని ఉంటే మా ఫ్రెండ్స్ నాకు సజెస్ట్ చేసేవాళ్ళు, ఈ నోట్స్ చదువుకోవాలి. ఇప్పుడు నేషనల్ ఎకనామిక్స్ లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఉంటది, NHFC, అది మా ఫ్రెండ్స్ ఇట్లా అడిగితే ఫార్వర్డ్ చేసేవాళ్ళు వెతికి. అట్లా ఫైల్సా లేదంటే ఆడియో ఫైల్సా? ఫైల్స్ సార్, PDFs. ఓకే, మళ్ళీ PDFs తీసుకుని అమ్మ చేత చదివించుకున్నారు? లేదు, ఎవరో ఒకరితో చదివించుకుంటా. కొన్ని అంటే తక్కువ చేస్తుండే PDF అయితే నేను చదువుకోగలుగుతాను సార్. ఎలా సార్, ఎలా చదువుతారు? ఎలా అంటే ఇప్పుడు ఒక PDF ఓపెన్ చేసామనుకోండి, అంటే మాకు ఫోన్లో టాక్ బ్యాక్ ఉంటుంది, యాక్సెసిబిలిటీలో, దాంతో చదువుకోవచ్చు సార్. నేను చదువుకోగలుగుతుండే. ఇంకా ఎవరైనా సిస్టమ్ ఉన్న వాళ్ళు సిస్టమ్ లో చదువుకుంటారు, నేను కూడా సిస్టమ్ లో చదువుతాను సార్. ఎలా చదువుతారు సార్? బుక్ పెడతారా దానిపైన? ఇక్కడ సార్ PDF ని ఎలా చదువుతారు టాక్ బ్యాక్ తోటి? PDF మరి మీరు నాకు పంపించారనుకోండి సార్, డౌన్లోడ్ చేసుకుంటా, డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోగానే అది ఓపెన్ చేయగానే అది చదువుతుంది. ఫస్ట్ పేజ్లో ఏముంది దానికి అది ఆటోమేటిక్గా చదువుతుంది. యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి మాకు ఫోన్లో. సిస్టంలో కూడా అంటే JAWS NVDA ఉంటాయి, డైరెక్ట్ ఓపెన్ చేసి చదువుకోవడమే. మీరు వర్డ్ ఫైల్ పంపిస్తే చదువుకోవచ్చు డైరెక్ట్గా. కంప్యూటర్ పరంగా అంటే మేము నార్మల్స్కి ఇట్లా కంప్యూటర్ సిస్టమ్ నేర్చుకోవడంలో కానీ ఈ విషయంలో మాత్రం అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో కొంచెం మేము వెనక పడవచ్చు కావచ్చు కొన్ని విషయాలలో. ఇట్లా కంప్యూటర్ ఇట్లాంటి వాటిలో మాత్రం నార్మల్స్తో ఈక్వల్గా మేము చేయగలుగుతామని అయితే నేను చెప్పగలను సార్. ఈజీ అట్లా అట్లా ఇంకా ప్రిపేర్ అయ్యాను సార్, బాగానే ప్రిపేర్ అయ్యాను. మళ్ళీ కూడా ఒకసారి ఆగస్ట్లో ఎగ్జామ్ ఉండే నెక్స్ట్ 2024లో కూడా, అది కూడా పోస్ట్ పోన్ అయింది. ఆ టైం కూడా నాకు చాలా ఉపయోగపడ్డది. అంటే పోస్ట్ పోన్ మీకు పాపం చాలా మంది సీనియర్ ఆస్పిరెంట్స్ చాలా స్ట్రగుల్ అయ్యారు. నా ఒక్కరికి అయితే లాభం జరిగిందని నేను ఫీల్ అవుతున్నా సార్. నా లాగా ఇంకెవరికైనా లాభం జరిగిందా లేదా అనేది నాకు తెలీదు, కానీ చాలా మంది ఇబ్బంది పడ్డారు. నేను కొత్త ఆస్పిరెంట్ కాబట్టి నాకు కొంత యూజ్ అయింది. అట్లా అయితే సార్ ఇంకా ప్రిపరేషన్ నడుస్తున్నప్పుడు గ్రూప్ 1 ఫస్ట్ క్యాన్సిల్ అయినప్పుడు నాకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినట్టు కూడా తెలియదు సార్. అంటే ఫస్ట్ ఎగ్జామ్ జరిగినప్పుడు అది క్యాన్సిల్ అయిపోయింది కదా, అప్పుడు నాకు తెలియదు సార్. సెకండ్ టైం వచ్చినప్పుడు నేను అప్పుడు కూడా అది సేమ్ వాళ్ళకి కంటిన్యూ చేశారు ఎగ్జామ్. థర్డ్ టైం కొత్తగా గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ కొన్ని వేకెన్సీస్ కలిపి రీనోటిఫికేషన్ ఇచ్చారు సార్, అది క్యాన్సిల్ చేసి. అప్పుడు ప్రిలిమ్స్ రాశాను, ఆ ప్రిలిమ్స్ క్లియర్ అయింది 1:50 కాబట్టి. మెయిన్స్ నాకు అంత డిస్క్రిప్టివ్లో అంత లేదు సార్. మా ఫాదర్ కోచింగ్ తీసుకోమన్నాడు, కానీ ఆ 2-3 months నేను కోచింగ్ తీసుకుంటే ఆన్సర్ రైటింగ్ కోసం. ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ అప్పుడే ఉంది, నెక్స్ట్ గ్రూప్ 3 అప్పుడే ఉంది, గ్రూప్ 1 కూడా అప్పుడే ఉంది. అంటే 1 month గ్యాప్ లోనే 1 month గ్యాప్ లోనే అన్ని ఉన్నాయి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో. మరి అలాంటప్పుడు నేను ఎట్లా ప్రోగ్రెస్ చేయగలుగుతా? అటు ఇటు కాకుండా అయిపోతా. ఇప్పుడు వచ్చేటి కూడా రాకుండా అయిపోతాయేమో అని ఫీలింగ్ ఉండే. గ్రూప్ 2 కూడా వస్తుందో రాదు, మళ్ళీ ఈ ఆన్సర్ రైటింగ్ కోసం ప్రిపేర్ అవుతుండే అని గ్రూప్ 1 లైట్ తీసుకున్నాను సార్. లైట్ తీసుకొని గ్రూప్ 2తోనే ప్రొసీడ్ అయిపోయాను. ప్రిపేర్ అవుతుండే. ఇక గ్రూప్ 3 ఎగ్జామ్ రాశాను సార్, అప్పుడు నవంబర్లో జరిగింది, 18th రాశాను. ఇంకా రాసినాక నాకు ఎందుకు అరే గ్రూప్ 3 ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, మరి ఇదైనా వస్తుందా రాదా అనే ఫీలింగ్ లేకుండే. వస్తుందనే గ్యారంటీ ఉండే, గ్రూప్లో మంచిగానే వస్తుంది. గ్రూప్ 3 ఎగ్జామ్ రాశాక నేను పేపర్ని అనలైజ్ చేశాను సార్. అంటే నెక్స్ట్ గ్రూప్ 2 1 monthలో ఉంది కాబట్టి ఎలా రాయాలని పర్ఫెక్ట్గా అనలైజ్ చేసుకొని, దీంట్లో వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ కూడా ఏమైనా రిపీట్ కావచ్చు అన్న క్వశ్చన్స్ని కూడా కొంత గుర్తుపెట్టుకొని ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను సార్ మంచిగానే. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కొన్ని క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యాయి సార్. అంటే గ్రూప్ 2లో గ్రూప్ 3లో వచ్చినాయి, గ్రూప్ 2లో కొన్ని రిపీట్ అయ్యాయి సార్. అండ్ ఒక్కటి రిపీట్ అయినా ఎక్కువనే సార్, మార్క్ ఎక్కువ వచ్చినా కూడా మనం ఎంతో కొంతమంది ర్యాంక్లో ముందుంటాం. అట్లని చెప్పి నేను కొంచెం మంచిగానే ఫాలో అయ్యాను సార్. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూడడం, ఇదే నా స్ట్రాటజీ సార్. అంటే మొత్తం మీద బుక్స్ అన్ని చదివేయాలి, 100% సిలబస్ కంప్లీట్ చేయాలని ఎప్పుడు ఆ స్ట్రాటజీ లేదు సార్. నేను చదివిన ఒక 60% అయినా పర్ఫెక్ట్గా చదవాలి అంతే. అంతేగాని మనకు రాంది మళ్ళీ ప్లస్ నాకు రాంది ఎక్కువ పట్టుబట్టి చదవాలి అనేది కాకుండా నాకు వచ్చిన దాంట్లో మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకుంటే చాలు అనే ఫీలింగ్ ఉంటుండే సార్. అట్లా మామూలుగా మన ప్రిపరేషన్ టైంలో సార్ ఎన్ని గంటలు చదివేవాళ్ళు మీరు? నేను డైలీ అంటే ఒక 6 hours సార్. వింటా కాబట్టి నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తుంది సార్. ఇంకోటి మార్నింగ్ టైంలో నాకు వినాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రాదు, నైట్ టైంలో వినేవాను సార్ మంచిగా. అంటే మీ డే ప్లాన్ ఎలా ఉండేది సార్ ప్రిపరేషన్ టైంలో? ప్రిపరేషన్ ప్లాన్ అంటే స్పెసిఫిక్గా నేను ఎట్లా కూడా
ఇట్లానే ప్లాన్ చేసుకోపోతుండే సార్, ఫ్లోలో వెళ్తుండే. నాకు ఏది చదవాలనిపిస్తే అది అట్లా టాపిక్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటుండే సార్ ఫస్ట్ జనరల్గా. ఓకే, నాకు ఇప్పుడు జనరల్ సైన్స్ ఇట్లాంటివి ఉంటాయి, ఇవి నాకు ఇంట్రెస్ట్ ఉండేవి కాబట్టి దీన్ని ఏదో అట్లా లాస్ట్కి చదువుకుంటే చాలు, ఒక మాదిరిగా చదువుకుంటే చాలు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇవి ఏవైతే మెయిన్ పేపర్స్ ఉంటాయో తెలంగాణ మూమెంట్, ఎకానమీ అండ్ పేపర్ 2 వీటి మీద బాగా స్ట్రెస్ చేసి చదివేవాడిని. ఓకే, అట్లా. అంటే ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సబ్జెక్ట్ ఏంటి గ్రూప్ 2లో? గ్రూప్ 2లో నన్ను ఇబ్బంది పెట్టిన సబ్జెక్ట్ అంటే యాక్చువల్గా సబ్జెక్ట్ బుక్లో నన్ను బాగా ఇబ్బంది పెట్టిందంటే సోషియాలజీ సార్. ఓకే, ఎగ్జామ్ పేపర్లో అంత ఇబ్బంది పెట్టలే కానీ చదివే దాంట్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అంటే నాకు అర్థం అంటే ఎక్కపోతుండే సబ్జెక్ట్ అంత ఈజీగా. అది అంటే చెప్పడానికి చాలా సిల్లీగా ఉన్నా కూడా నాకు అదే సబ్జెక్ట్ ఎక్కలేదు అసలు. ఓకే, ఏంటంటే ఇట్లా ఈ సోషల్ మూమెంట్స్ కానీ కొన్ని ఎక్కుతాయి. అంటే మేజర్ అంటే కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ ఎవరైతే పెద్ద పెద్ద లీడర్స్ ఇట్లా పెద్ద ఒక కాజ్ కోసం ఫైట్ చేసి ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఎక్కుతాయి. కొంతమంది చిన్న లీడర్స్ ఉంటారు, అట్లాంటి వాళ్ళ గురించి చదివితే ఎక్కదు సబ్జెక్ట్. అలా చాలా ఇబ్బంది. అంటే కొన్ని ఇట్లా మ్యారేజ్ రిలేటెడ్ టాపిక్స్ కానీ ఇట్లాంటివి చదువుతుంటే అసలు ఎక్కపోతుండే సబ్జెక్ట్ అనేది, రిసీవ్ చేసుకోలేకపోతుండే. టెర్మినాలజీ ప్రాబ్లమ్ సార్ ఫస్ట్. ఎకానమీ ఏంటంటే మనకు అలవాటు ఉంది, అండ్ అంటే ఇట్లా తక్కువ చెప్తున్నాను కాదు కానీ ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్, ప్రావర్టీ అని అన్ఎంప్లాయ్మెంట్ కానీ, నేషనల్ ఇన్కమ్ కానీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కానీ, ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ఆల్రెడీ నేను ఇంటర్మీడియట్లో సిఈసి చేశాను. అవును, నేను చూసాను ఇట్లాంటి ఏమేమి ఎట్లుంటాయి కొన్ని చాప్టర్స్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్, ఇండస్ట్రియల్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్, ఇట్లాంటివి చూసాను స్పెసిఫిక్ గా. అండ్ అక్కడ చూసినప్పుడు నాకు టాపిక్స్ కూడా కొంతవరకు సేమ్ కనిపించాయి. ఇట్లా ఇండికేటర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ అక్కడైనా సరే ఇక్కడైనా సరే సేమ్. ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, HTI, నెక్స్ట్ సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ఇట్లా ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. కాన్సెప్ట్ అంతే, మనం ఏంటంటే డేటా ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంతే. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇంతే కదా, ఒక సింపుల్ గా తీసుకున్నా, సింపుల్ గా తీసుకొని పాజిటివ్ గా తీసుకొని చదివేవాడిని. అట్లా మనకు డేటా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, 150 ఉంటే ఒక మాట ఒక 50-60 క్వశ్చన్స్ అడుగుతాడు. మిగతా 90 అయితే నీకు నార్మల్ గానే ఉంటాయి కదా అనే ఫిక్సేషన్ లో ఇక చదివేవాడిని సార్. అట్లా ఈ స్టాటిక్ పార్ట్ నేను బాగా చదివాను సార్. అంటే డైనమిక్ అంటే నేను స్టాటిక్ ఎక్కువ చదివాను. ఇప్పుడు 5 ఇయర్ ప్లాన్స్ నీతి ఆయోగ్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఇండస్ట్రియల్ పాలసీస్ అండ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్, ఇట్లా ప్రతి ఒక్కటి ఇండస్ట్రియల్ రిలేటెడ్ ఏది ఉన్నా కూడా చదివేవాడిని. ఇంకా అగ్రికల్చర్ సెక్టార్ లో కూడా నాబార్డ్ ఇట్లాంటి వాటి గురించి స్పెసిఫిక్ గా చదివేవాడిని. ఏదంటే స్టాటిక్ ఎక్కువ ఉంటే అవి. అట్లా స్టాటిక్ చదవడం వల్ల నాకు గ్రూప్ 3లో మైనస్ అయినా కూడా గ్రూప్ 2లో ప్లస్ అయింది చాలా వరకు. అట్లా బాగా చదివేవాడిని సార్. అట్లా నాకున్న స్ట్రాటజీ అయితే ఇది సార్, స్పెషల్ ఎకానమీ. ఇప్పుడు బేసిక్ గా మన వాళ్ళు ఏమంటారంటే సార్, ఎకానమీ అంటే భయపడుతుంటారు. అవును సార్. మీరు వాళ్ళకి ఏం చెప్తారు ఎకానమీ గురించి? ఎకానమీ అంటే నేను కూడా భయపడేవాడిని సార్. ఇంటర్లో ఉన్నప్పుడు స్టార్టింగ్ లో వేరే వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చినాయి అంటే ఇన్ని మార్క్స్ వచ్చినాయని చెప్తే అమ్మో ఇంత టఫ్ ఇంత తక్కువ మార్క్స్ వస్తున్నాయని అనుకునేవాడిని నేను అప్పుడు. ఒకసారి మనం ఫీల్డ్లోకి వెళ్ళినాక అట్లా ఏమనిపించదు సార్. మనం ఒక్కసారి ఫీల్డ్లోకి దిగినాక ఒక్కసారి మనం టచ్ చేసినామంటే ఈజీగానే ఉంటుంది సార్. ఫస్ట్ మనకి ఏది ఈజీ, ఇప్పుడు ఏదో ఒక మనం ఎకానమీ సిలబస్ లో ఒక 15 చాప్టర్స్ ఉంటాయి, అన్ని కలిపి తెలంగాణ, ఇండియా అండ్ 15 చాప్టర్స్ లో నీకు ఏదో ఒక చాప్టర్ ఈజీగా ఉంటుంది. ఆ ఈజీ చాప్టర్ ని ఫస్ట్ చూస్ చేసుకోవాలి. అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, పక్క చేయగలుగుతాం, మేము చదవగలుగుతాం అని ఒక ధోరణి మనకు వస్తుంది. ఓకే, నేను ఈ చాప్టర్ నేను కవర్ చేసిన అంటే నా చేతిలో ఒక 10 మార్క్స్ ఉన్నట్టే, ఒక 8 మార్క్స్ ఉన్నట్టే అని ఫీల్ అయ్యి నెక్స్ట్ చాప్టర్ కూడా చదవడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. డెఫినెట్ గా చూపెట్టవచ్చు సార్, నేను అనుకుంటున్నాను. ఇది నా స్ట్రాటజీ. నాకు ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఎకానమీ అంటే అబ్బాయి పబ్లిక్ ఫైనాన్స్ అవి అప్పుడు ఇంటర్లో కూడా ఉంటుండే కానీ ఇంత డెప్త్గా ఉండే ఈ బడ్జెట్ ఇవన్నీ చదవాలి కదా సార్. తెలంగాణ బడ్జెట్ అనేది చాలా లిమిటెడ్, చదువుకోవచ్చు. కానీ ఇండియన్ బడ్జెట్ చదవాలంటే ఫిగర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. నాకైతే కష్టం అనిపిస్తుండే సార్. ఇది ఏందబ్బా ఈ పబ్లిక్ ఫైనాన్స్ అంత అని అనిపించేది సార్, కష్టం అనిపించేది. అందుకే నేను అట్లాంటి చాప్టర్ ని నేను అవుట్ రైట్ గా రిజెక్ట్ చేసేవాడిని సార్. బడ్జెట్ చదువుకొని మిగతా అని రిజెక్ట్ చేసేవాడిని. అంటే సింప్లిఫైడ్ చేసేసేవాళ్ళ, డివైడ్ చేసేసేవాళ్ళు. అవును సార్. నాకు ఏవైతే ఈజీగా ఉంటాయో వాటిని కొంచెం మంచిగా పర్ఫెక్ట్ గా చదువుకునేవాడిని సార్. ఎందుకంటే మనకు వచ్చిన చాప్టర్స్ ఒక 15 లో మనం ఒక 10 చాప్టర్స్ బాగా చేయగలిగినా కూడా అట్లీస్ట్ మనకు ఒక 100కి 70 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. ఈచ్ చాప్టర్కి ఒక 10 మార్క్స్ కంపల్సరీ ఇస్తే. ఇవ్వకపోతే ఇంకా మనం ఏం చేయలేం, మన స్ట్రాటజీ వర్కౌట్ అయితే కాదో చెప్పలేం. కానీ సార్ ఇస్తే మాత్రం నాకు ఇచ్చారు, నాకు క్లియర్ అయింది సార్. అట్లా నేను ఆ స్ట్రాటజీ ఫాలో అయ్యాను, అక్కడ నాకైతే సక్సెస్ వచ్చింది. సూపర్. అట్లా మనం కరెక్ట్ గా స్ట్రాటజీ వెళ్తే ఓకే సార్.
తెలంగాణ ఎకానమీ చౌటి చదివారు సార్. అవును సార్. చౌటి సార్ చదివారు. ఓకే, మరి ఇండియన్ ఎకానమీ ఎవరు చదివారు సార్? ఎవరి ఇండియన్ క్లాసెస్ ఎకానమీ అంటే కొన్నిసార్లు చౌటి సార్ క్లాసెస్ విన్నా స్టార్టింగ్లో, కానీ తర్వాత నేను చూద్దాం అంటే కొంచెం స్టాటిక్ చదువుకోవాలి కాబట్టి సార్ ఏంటంటే కొంచెం కరెంట్ ఎక్కువ కలిపి చెప్తాడు. అవును, నాకు కొంచెం వెయిట్ అనిపించేది నా బ్రెయిన్కి, అబ్బా ఇంత ఎక్కువ అయిపోతుంది ఏందని చెప్పి నేను హరీష్ అకాడమీలో తీసుకున్నా. తెలుగు మీడియం అయినా పర్లేదని చెప్పి అక్కడ ఇండియన్ ఎకానమీ చదవడం స్టార్ట్ చేసి ఫస్ట్ డెమోగ్రఫీ చదివాను సార్. ఓకే, అది ఎందుకంటే స్కోరింగ్ అవును మంచిగా చదువుకోవచ్చు అని చెప్పి హరీష్ ఎవరు చెప్పారు సార్? హరీష్ లో ఇట్లా విజయ్ సార్. విజయ్ సార్ చెప్పారు. ఓకే, విజయ్ సార్ వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా రాధాకృష్ణ సార్ అని చాలా తెలుగులో చెప్తారు. ఓకే, ఆ సార్ వీడియోస్ వినేవాడిని. ఓకే, ఆ సార్ క్లాసెస్ బాగా ఫాలో అయ్యాను. అట్లా ఫస్ట్ డెమోగ్రఫీ స్టార్ట్ చేశాను అక్కడ. అండ్ ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్లో కూడా వాళ్ళే విన్నాను సార్. ఓకే, దాంట్లో కూడా ఫస్ట్ మన ఇవే విన్నాను, గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వాటి రిలేటెడ్ టాపిక్సే నేను విన్నాను సార్. ఓకే, ఎందుకంటే వాటిలో గ్యారంటీ మార్క్స్ వస్తాయి. అవును, అండ్ మనకు వచ్చిన కాడ పొడగొట్టుకోవద్దు, అది ముందే చదువుకుంటే బెస్ట్ కదా అనే ఫీలింగ్ తోని నేను ఆ స్ట్రాటజీ చేశాను సార్. అట్లా చదివేవాని. ఇంకోటి ఏంటంటే మనం ఎంతో చదువుకొని వెళ్తాం సోషల్ డెవలప్మెంట్ ఇట్స్ చేంజ్ లో, కానీ వాళ్ళు చాలా లిమిటెడ్ గా అడుగుతారు. అది కూడా చాలా గమనించాను సార్. మనం ఎంత చదువుతామో వాళ్ళు చాలా లిమిటెడ్ గా అడుగుతారు అని అది కూడా గమనించాను సార్. అట్లా అన్ని అది గ్రూప్ 2లో అంతే ఉంది, గ్రూప్ 3లో చాలా లిమిటెడ్ ఉంది. అంటే మనం ఎక్కువ చదవకూడదు అంటే ఎక్కువ చదవకూడదని కాదు, మనం చదివిన దానికంటే కూడా వాళ్ళు ఒక లెవెల్ ఆ పార్ట్ మాత్రం కొంచెం కిందనే అడుగుతారు డెఫినెట్ గా. అంటే కొంత మనకి సబ్జెక్ట్ పాలిటీలో కూడా కొన్ని టచ్ అయితే, సోషియాలజీలో కొన్ని టచ్ అయితే, ప్రతి దగ్గర ఏదో దగ్గర మనకు కొంత స్కోరింగ్ అనేది వస్తుంది. ఆ పార్ట్ మీద మంచి స్కోర్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం సార్. స్పెషల్లీ సూపర్ సూపర్, అసలు మామూలు కాన్ఫిడెన్స్ కాదు సార్ మీది. అబ్బా గ్రేట్, నిజంగా చెప్తున్నాను, బెస్ట్ స్ట్రాటజీ ఇది. మరి తెలంగాణ ఉద్యమం అశోక్ సార్ సార్ నేను స్పెషల్ గా స్ట్రాటజీ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ సారే స్ట్రాటజీలు ఇస్తారు కాబట్టి అది ఆ సార్ దాంట్లో ఉన్నాయి. నేను చదువుతుండే ఈవెన్ ఇట్లా అంటే మనకి ఎస్జే ట్యూటోరియల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది తిరుపతి సార్. ఆ సార్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ స్టేట్మెంట్ బేస్ చేస్తారు. అది నాకు చాలా యూజ్ అవుతుండే, నేను చదువుతుండే, వింటూ ఉండే, బాగా వింటూ ఉండే. ఎందుకంటే సార్ చేసిందంటే ఎంతో కొన్ని క్వశ్చన్స్ గ్యారంటీ వస్తాయని నాకు నమ్మకం ఉండే, వింటా ఉండే. ఇక్కడ సబ్జెక్ట్ లో ఏదైనా మిస్ అయింది ఉంటే నాకు అక్కడ దొరుకుతుండే దానికి సొల్యూషన్ మంచిగా దొరుకుతుండే, ఏమైనా బిట్స్ కానీ అట్లా చాలా బాగా చెప్తుండే. ఓకే, మరి బుక్స్ కూడా అవే అశోక్ సార్ది ఏంటంటే తెలంగాణ మూమెంట్ కోసం తీసుకున్నాను. అట్లనే మా ఫ్రెండ్స్ దగ్గర నేను పిఎన్ఆర్ తీసుకున్నాను, పీడిఎఫ్ తీసుకున్నాను. అది వాళ్ళే చదువుకుంటుండే. ఇవి రెండు ఓకే సరిపోయింది. ఎకానమీ బుక్స్ ఏమైనా తీసుకున్నారు సార్? ఎకానమీకి స్పెసిఫిక్ గా బుక్స్ అయితే నేను ఏం ఫాలో కాలేదు సార్, క్లాసెస్ వింటుండే. ఓకే, సెకండ్ పేపర్ మీకు బాగా ఇష్టమైన? నాకు ఇష్టమైన పేపర్ సార్, నాకు అంటే చాలా ఇష్టమైన పేపర్ అని చెప్పొచ్చు. హిస్టరీ అయితే ఉపేంద్ర సార్ క్లాసెస్ సార్, అవుట్ రైట్, నో డౌట్. అంటే ఎవరన్నా కూడా ఏమో అంటే బాగా నాలెడ్జ్ కావాలి హిస్టరీ మీద, సబ్జెక్ట్ ఉండాలి, మనం బాగా చెప్తారు అనే ఫీలింగ్ కంపల్సరీ కలుగుతుంది తెలుగు మీడియం వాళ్ళకి. ఉపేంద్ర సార్ చాలా బాగా చెప్తారు. నేనైతే ఫీల్ అయ్యాను, అట్లా అందరూ ఫీల్ అవ్వాలని లేదు కానీ నాకు అనిపించింది ఉపేంద్ర సార్ ది బెస్ట్ అనిపించింది. హరీష్ అకాడమీలో క్లాసెస్ విన్నా, చాలా బాగా చెప్పారు. అక్కడ కూడా నా స్ట్రాటజీ ఏంటంటే సార్, ఏన్షియంట్ నుండి వస్తే మనకు బోర్ కొడుతుంది. ఫస్ట్ ఏది ఈజీగా ఉంటుందో అది చదువుకోవాలి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదివేవాడిని ఫస్ట్. అది కూడా మనకి స్టార్టింగ్ నుండి ఇట్లా యూరోపియన్స్ అవి వంటి ఇంట్రెస్ట్ రాదు, డైరెక్ట్ మనం ఫ్రీడమ్ మూమెంట్ నే చదువుకోవాలి, అప్పుడే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అలా చదివేవాడిని సార్. నాకు ఏది అంటే స్ట్రాటజీ అట్లా వర్కౌట్ చేస్తాను. తర్వాత మిడివియల్ చదివేవాడిని. మిడివియల్ అంటే కొంచెం మెయిన్ టాపిక్స్ ఏ ఉంటాయి కదా సార్, ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్స్, కొంచెం డ్రామాటిక్ అట్లా. కాబట్టి మనకి ఎక్కువ సబ్జెక్ట్ ఏన్షియంట్ లాస్ట్ చదివేవాడిని సార్. అంటే బోరింగ్ ఫస్ట్ ఏమో సింప్లిఫై చేసుకునేవాళ్ళు, మనకి ఏది ఎక్కుతుంది దాన్ని ఎక్కించుకుందాం, తర్వాత కొంచెం ఏది కష్టంగా ఎక్కుతుందో దాన్ని తర్వాత తీసుకుందాం అనే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. అవును సార్. బుక్ ఏమైనా వాడారా సార్? ఇండియన్ హిస్టరీకి ఏ బుక్ వాడలేదు, ఓన్లీ క్లాసెస్. కాకపోతే అశోక్ సార్ దాంట్లో షార్ట్ నోట్స్ ఉంటుండే, అవి కొంచెం చూసేవాని, కింద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుండే, అవి ప్రాక్టీస్ చేసేవాని. ఓకే, మరి పాలిటీ అయితే యాక్చువల్గా అశోక అకాడమీలో రాజేంద్ర శర్మ సార్ అని క్లాసెస్ చెప్పారు. ఒక 60+ వీడియోస్ ఉండే. యాక్చువల్గా అందరు 200-300+ వీడియోస్ చేశారు, కానీ ఆ సార్ ఏంటంటే 60+ వీడియోస్ మంచి కంటెంట్, 64-66 వీడియోస్ అనుకుంటున్నాయి, చాలా బాగా చెప్పారు. నేను ఫాలో అయ్యాను కదా, సేమ్ అతను ఏ ప్యాటర్న్ లో చెప్తాడో ఆ ప్యాటర్న్ లో క్వశ్చన్ పడుతుండే. నేను స్పెషల్లీ కొన్ని చాప్టర్స్, ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, యూనియన్ గవర్నమెంట్, ఈ 4 చాప్టర్స్ మాత్రం అతని దాంట్లోనే విన్నాను, అవే విన్నాను.
ఇంకా నెక్స్ట్ మిగతా చాప్టర్స్ అన్ని అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ సపరేట్ వీడియో ఎస్జే ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చేశాడు ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అని. ఓకే, అది ఫాలో అయ్యి చదువు అది విన్నాను. అట్లా నెక్స్ట్ మిగతా చాప్టర్స్ లోకల్ గవర్నమెంట్స్ కానీ ఇలాంటివన్నీ హరీష్ అకాడమీలో నరేష్ సార్ క్లాసెస్ చెప్పారు. ఓకే, ఆ క్లాసెస్ విన్నాను. ఓకే, సోషియాలజీకి శ్రావణ్ సార్ క్లాసెస్ ఫాలో అయ్యి సార్ బుక్ తీసుకొని చదివాను. ఓకే, బుక్ చదువుతున్నప్పుడు కొంచెం నాకు డిఫికల్ట్ అనిపించేది. క్లాసెస్ వింటే కొంచెం షార్ట్ గా కొంచెం మంచిగా క్రిస్ప్ గా చెప్తుండే సార్. మరి సోషియాలజీ ఎలా వినేవాళ్ళు, ఎలా ప్లాన్ చేశారు? సోషియాలజీ ప్లానింగ్ అయితే ఇంపార్టెంట్ చాప్టర్ స్కీమ్స్ ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ వదిలేసేవాడిని, అది మనకు అవసరం లేదు. అది మనకి అంత నాకు ఇంట్రెస్ట్ రాకపోతుండే. ఫస్ట్ సోషల్ మూమెంట్స్ స్టార్ట్ చేశాను. దాంట్లో కూడా కొంచెం ట్రైబల్ మూమెంట్స్ అయితే కొన్ని మంచిగా ఉన్నా కొన్ని మనకి తెలియని పేర్లు ఉంటాయి కాబట్టి వదిలేసి ఫస్ట్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ మూమెంట్స్, దళిత్ మూమెంట్స్ ఇలా చదువుతూ వచ్చాను. హ్యూమన్ రైట్స్ మూమెంట్స్ అంటే మన ఏదైతే కొంచెం వెల్ నోన్ నేమ్స్ ఉంటాయో అట్లాంటి వాటికి వెళ్ళి చదవడం స్టార్ట్ చేశాను. అట్లా ఫస్ట్ చాప్టర్ అట్లా అదొక చాప్టర్ చదవడం, స్కీమ్స్ చదవడం అంటే వెల్ఫేర్కి సంబంధించి అట్లా. మోస్ట్లీ సెకండ్ చాప్టర్ ఇట్లా అన్ని అవి సేమ్ ఉంటుంది సార్. సెకండ్ ఫోర్త్ చాప్టర్ సేమ్ ఉంటుంది. ఫోర్త్ లో చాలా డెప్త్ ఉంటుంది, సెకండ్ లో కొంచెం నార్మల్ గా ఉంటుంది. ఆ చాప్టర్స్ నేను కొంచెం ప్లాన్ చేసి చదివాను. ఇక తెలంగాణ సోషియాలజీలో మాత్రం అది ఓకే సార్, అది ఈజీ కాబట్టి అది వర్కౌట్ చేస్తుండే మన కల్చర్ మన సంప్రదాయాలు అది కొంచెం ఈజీగా మనకి వర్కౌట్ అవుతుండే సార్. కాకపోతే ఫస్ట్ చాప్టరే కొంచెం ఆ టర్మినాలజీస్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెట్టాయి మిమ్మల్ని, చాలా ఇబ్బంది పెట్టినాయి. అప్పుడు ఎగ్జామ్ రాసే టైం కూడా నాకు అంత పర్ఫెక్షన్ లేదు సార్ అట్లా. కాకపోతే మన ఎస్జే ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్లో వాటికి కూడా మంచిగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేసి పెట్టారు. నేను అవిటిని కొంచెం గట్టిగా స్ట్రిక్ట్ గా గుర్తు పెట్టుకొని వెళ్ళేవాడిని. అట్లా ప్రతి టాపిక్ కి చేశారు ఆ సార్. ఫస్ట్ పేపర్ సార్, ఫస్ట్ పేపర్లు అంటే నేను కరెంట్ అఫైర్స్ చదువుకునేవాను సార్. ఎలా చదివేవాళ్ళు? కరెంట్ అఫైర్స్ ఎస్జే ట్యూటోరియల్ డైలీ వీడియోస్ చేస్తారు మార్నింగ్. ఆ వీడియోస్ మంత్లీ వీడియోస్ వినేవాడిని ఎక్కువ. మంత్లీ 2 వీడియోస్ చేస్తారు టాప్ 50 కరెంట్ అఫైర్స్. సారు పీడిఎఫ్ పెట్టేవారు, ఆ పీడిఎఫ్ చదివించుకునేవాడిని. కాకపోతే తెలుగు ఉంటది అని ఒక మైనస్ తప్పితే సబ్జెక్ట్ మాత్రం ఇంకా తిరుగులేదు అంతే సార్. అది మాత్రం నేను చెప్పగలుగుతా. అట్లా అది నాకు మంచిగా అనిపించింది సార్, చాలా మంచిగా చెప్పారు సార్. అట్లా కరెంట్ అఫైర్స్ అట్లా స్ట్రాటజీ చేసి చదివేవాడిని. జనరల్ సైన్స్ లో చాలా వీక్ సార్, యాక్సెప్ట్ చేయాలి కాబట్టి నాకు అట్లా కొంచెం ప్రాబ్లం ఉండే సార్. జనరల్ సైన్స్ కొంచెం చాలా ట్రబుల్ అవుతుండే. నాకు తెలిసినవి పెడుతుండే, తెలియని ఏదో ఒకటి గెస్ వర్క్ చేస్తుండే సార్. మ్యాథ్స్ రాదు సార్. జనరల్ సైన్స్ బుక్ చదివారా లేదంటే క్లాసెస్ విన్నాం సార్. అట్లా ఏమన్నా ఎక్కువ అంటే కొంచెం బయాలజీ ఇట్లాంటివి వింటుండే సార్. బేసిక్ గా డిసీజెస్ కానీ ఇట్లా విటమిన్స్ కానీ ఇట్లాంటివి చూస్తుండే, ఎందుకంటే ప్రతి పేపర్లో ఇవి కనిపిస్తుండే నాకు. అట్లా నాకు ఏదో ఒక 10 వస్తున్నా ఒక 3-4 వచ్చినా పర్లేదు. మన కరెంట్ అఫైర్స్ కానీ మళ్ళీ ఇక్కడ కూడా కొంత హిస్టరీ కల్చర్ ఇట్లాంటి టాపిక్స్ ఉన్నాయి సరే, అక్కడ ఒక 20 వచ్చినా పర్లేదు. అట్లా పేపర్ 1 ఎక్కువ టార్గెట్ పెట్టుకోలేదు సార్, ఒక 60 వరకు 65 వస్తే చాలు అనే రేంజ్ లో. ఇంగ్లీష్ ఒక 20 మార్క్స్ ఉంది సార్, అది ప్లస్ పాయింట్. ఇంగ్లీష్ బాగా వచ్చింది సార్, చేయగలిగాను. రీజనింగ్ లో ఏంటంటే సార్ నేను ఇట్లా కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ కానీ నెంబర్ సిరీస్, క్యాలెండర్ ఇట్లా బేసిక్ థింగ్స్ నేను నా వరకు చెప్తున్నాను సార్. ఇవి చేయగలుగుతాను, ఇవి వస్తే చేస్తాను కూడా. ఇంకా కొంచెం లెవెల్ పెరిగి ఇట్లా డైరెక్షన్స్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ అంటే నాకు అంత గ్రిప్ లేదు సార్. అంటే కొంతమంది బ్లైండ్స్ ఓకే చేయగలుగుతారు, నాకు కష్టం. అట్లా ఇట్లా కొంచెం లెందీగా ఉండేది కష్టం. బేసిక్ గా రీజనింగ్ అంటేనే కొంచెం విజిబుల్ గా ఉండాల్సిన పాయింట్ ఉంటాయి అవి. నాన్ వర్బల్ రీజనింగ్ కష్టం సార్ కొంచెం. మన వర్బల్ రీజనింగ్ ఓకే, ఇంకా రీజనింగ్ కొంచెం కష్టం సార్. అయితే మళ్ళీ మ్యాథ్స్కి వచ్చే వరకు నేను మ్యాథ్స్ లో చాలా వీక్ సార్. నేనైతే యావరేజ్ కాబట్టి నాకు ఏమైనా తెలిస్తే ఈజీగా ఉంటే ట్రై చేస్తాను, కానీ అది నా స్ట్రెంత్ అయితే కాదు సార్. అట్లా అండ్ ఏ ప్రిపరేషన్ నేను ఏ టైంలో కూడా మ్యాథ్స్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు, అస్సలు చేయలేదు సార్. అది నాకు వద్దని నేను ఫిక్స్ అయ్యాను సార్. మరి జాగ్రఫీ ఎలా సార్? జాగ్రఫీ నేను చదువుతుండే సార్, స్పెషల్లీ వరల్డ్ వదిలేసేవాడిని. వరల్డ్ ఎందుకంటే నాకు ముందే చాలా పెద్ద సిలబస్. ఇప్పుడు నార్మల్ గా మనం హిస్టరీ ఎంత చదువుతామో జాగ్రఫీ అంత చదవాలి, అంత సిలబస్ ఉంది. ఇది అంతా కొంచెం కష్టం కాబట్టి తెలంగాణ జాగ్రఫీ ఫస్ట్ చదివేవాడిని. ఇండియన్ జాగ్రఫీ అర్థం కావాలి, కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి. ఇప్పుడు మనం గెటిన్ కావాలి, మనం గెటిన్ అయితే సబ్జెక్ట్ ఎప్పుడో ఒకసారి వస్తుంది మనకి. కానీ తెలంగాణ జాగ్రఫీ చదివేవాడిని. ఎట్ ఏ టైం ఇండియన్ జాగ్రఫీలో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ అట్లా
మంచి మంచి టాపిక్స్ అన్ని అంటే మన ప్రీవియస్ వచ్చిన రివర్స్ రిలేటెడ్ ఓకే. ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా చదివేవాడిని. టాపిక్స్ ఫారెస్ట్ గురించి గ్యారంటీ క్వశ్చన్స్ అట్లా పడుతుండే, ఇట్లా కొంచెం చదివేవాడిని. అక్కడ కూడా నాకు స్కోరింగ్ కొంచెం వీకే ఉంటుండే సార్. ఓకే. చదువుతుండే కానీ ప్రీవియస్ పేపర్స్ చూసుకున్నారా? చూసేవాను సార్. అంటే ఇప్పుడు సపోజ్ అంతకన్నా ముందు కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది, ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది, తర్వాత గ్రూప్ 4 మేమే రాసాం, తర్వాత గ్రూప్ 3 అంటే ఓకే, గ్రూప్ 1 2 times జరిగింది నేను రాయకముందు. ఇవన్నీ చూసాక నాకు ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్ వచ్చింది. అంతకన్నా ముందు 2018 గ్రూప్ 4 పేపర్ కూడా చూశాను, గ్రూప్ 2 2016 చూశాను, కానీ అది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి అంత సూటబుల్ కాదు సార్. అవును. సో ప్రీవియస్ పేపర్స్ చూసారు, ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఎలా చదవాలో చూసుకున్నారు, సింప్లిఫై చేసుకున్నారు, ఏది ఇంపార్టెంటో అదే చదివారు కదా. అవును సార్, ఏది ఇంపార్టెంట్. సిలబస్ మొత్తం చదవలేదు, మీకు టైం లేదా? 1.5 year కదా మీ మొత్తం టైం ఉంది సార్. యాక్చువల్లీ ఏంటంటే సిలబస్ మొత్తం చదవచ్చు, ఎంత మనం అయితే అంత గుర్తుపెట్టుకోలేం కదా. నేను అన్ని టాపిక్స్ విన్నాను, కానీ నేను గుర్తుపెట్టుకోలేను. కాబట్టి ఎగ్జామ్ ఒక టైం వచ్చే వరకు మనం ఇవి చదివితే చాలు, ఇవి చదివి ఇప్పుడు ఎక్స్ట్రా చదివాను అనుకోండి, ఇది కూడా వెళ్ళిపోతుందేమో అని ఒక భయం లోపల. కెపాసిటీ ఇంతే కావచ్చు, నేను ఒక 10 chapters చదివాను ఎకానమీలో, చాలు. అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎకానమీలో కొన్ని టాపిక్స్ కొంచెం స్కిప్ చేశాను. ఇప్పుడు పబ్లిక్ ఫైనాన్స్ ఇట్లాంటి టాపిక్స్ కొంచెం స్కిప్ చేశాను, ఎందుకో అది నాకు కొంచెం ఇబ్బంది అనిపించేది. అట్లా కాన్సెప్ట్ అంటే మనం ఏదైతే చేయగలం. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ ఉంది సార్, బేసిక్ గా మనం డేటా వస్తుంది అనుకుంటాం, డేటా చదువుకోవడంలో మనం ఉండి కాన్సెప్ట్ ని మర్చిపోతాం. కాబట్టి అది కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేసేవాడిని. అడిగితే ఇప్పుడు ఇట్లా పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటిది, రియల్ ఇన్కమ్ అంటే ఏంటిది, ఇట్లా జీడిపి, జిఎన్పి ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేసేవాడిని. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటిది, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటిది, అట్లా బేసిక్ వాటి మీద ఫోకస్ చేసి చదివేవాడిని సార్. ఆ రోజుకైతే బాగా గుర్తుంటుండే సార్. ఇప్పుడు అంతా అప్పుడు చదివాం కానీ ఇప్పుడు గుర్తుండదు. అట్లా సార్. మొత్తానికి అయితే సాధించారు, విజయం సాధించారు, ప్రపంచానికి మీరేంటో నిరూపించుకున్నారు. అయితే యాక్చువల్ గా రాశాను సార్. ఎగ్జామ్ అయిపోయాక మార్చిలో రిజల్ట్స్ వచ్చాయి, March 10th తర్వాత వచ్చాయి సార్. అప్పుడు తెలిసింది 320 మార్క్స్ వచ్చాయి. ఎవరు చూసారు రిజల్ట్? రిజల్ట్ మా ఫాదర్ చూసారు, నాన్నగారు చూసారు, అట్లే మా అత్తమ్మ వాళ్ళ డాటర్ చూసారు, చెప్పారు. అండ్ మా ఫాదరు మంచి హ్యాపీగా ఫీల్ అయ్యిండు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అక్కడ కూడా నేనే కొంచెం వాళ్ళకి ఎందుకు అంటే ఎవరికైనా చెప్తే ఎందుకు చెప్పుకోవడం అవసరమా, ఇంకా ఫైనల్ రిజల్ట్ రాలే కదా, నేనే వాళ్ళని కొంచెం మోరల్ గా డౌన్ చేస్తా ఉండే. ఎందుకు చెప్పుకోవడం అవసరం ఇప్పుడే అని. అంటే మీరు వాళ్ళకి ఏంటంటే ఆనందం, చెప్పకండి, వాళ్ళకి ఆనందం. ఎందుకంటే మా అబ్బాయికి ఇట్లా వచ్చింది అని ఒక ఆనందం. నేను ఆనందాన్ని ఎప్పుడు కిల్ చేస్తుండేవాడిని, ఇట్లా చెప్పి ఇది చెప్పకండి వాళ్ళకి, వేరేటోళ్ళకి ఎందుకు ఇప్పుడే చెప్పుడని. అట్లనే నేను ఇంకా ఉండేవాడిని సార్. ఆ ర్యాంక్ చూసిన తర్వాత నాన్నగారు మీకు చెప్పారు? అవును సార్. ఎంత ర్యాంక్ వచ్చింది? నాకు టోటల్ గా 4800 ర్యాంక్ వచ్చింది సార్. 4800 320 మార్క్స్ వచ్చాయి సార్. ఓకే. మా విహెచ్ కేటగిరీలో అయితే 5th వచ్చింది సార్. 5th ర్యాంక్. గ్రేట్ సార్. అప్పుడు ఏమనిపించింది సార్? 5th ర్యాంక్ వచ్చింది, 320 మార్క్స్ వచ్చాయి, ఇంత కష్టపడ్డారు అంటే అసలు మల్టీనేషనల్ కంపెనీ సైడ్ వెళ్దాం అనుకున్నారు. అలాంటిది కరోనా వల్లనో లేదంటే నాన్న ఫోర్స్ చేయడం వల్లనో గ్రూప్ సైడ్ వచ్చారు, మనకు మంచి ర్యాంక్ వచ్చింది, సర్వీస్ వస్తుందని ఇంకా ఎక్స్పెక్ట్ చేశారే ఉంటారు నాకు తెలిసి. ర్యాంక్ చూసాక ఎక్స్పెక్ట్ చేశాను సార్. నేను ఏది పెట్టుకున్నా నాకు వస్తుంది అని ఒక క్లారిటీ నాకు వచ్చేసి. అప్పుడు ఏమనిపించింది సార్? ఎలా అనిపించింది? అప్పుడు ఏమనిపించింది అంటే సార్, జనరల్ గా నాకు ఓకే వస్తుంది, హ్యాపీనెస్ ఉండే సార్. అంటే సాటిస్ఫాక్షన్ ఉండే, సాటిస్ఫాక్షన్ అయితే ఉండే సార్. హ్యాపీనెస్ అంటే నాకు రాకుండా నేను హ్యాపీగానే ఉంటుండే, ఒక సాటిస్ఫాక్షన్ నాకు నేను ప్రిపేర్ అయినా. మన ఇన్ని రోజులు మన పేరెంట్స్ మన కోసం ఇంత స్ట్రగుల్ చేసారు, ఏదో ఒకటి వస్తుందని. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ కూడా ఏంటంటే అంటే ఒక 10% పేరెంట్స్ అయినా అరే వీళ్ళు బ్లైండ్స్ కదా, ఎందుకు యూజ్ అవుతారు, ఎక్కువ యూజ్ అవుతారో కారో, వీళ్ళకి జాబ్స్ వస్తే రావో, చదువుకుంటారో లేదో కాన్ఫిడెన్స్ ఉంటుంది పేరెంట్స్ కి. కానీ మా పేరెంట్స్ చాలా కాన్ఫిడెంట్ గా చదివిద్దాం అనే కాదు, చదువుతాడు మంచి ఉద్దేశంతో బాగా చదివించేవాళ్ళు నన్ను. అది నెరవేరింది కాబట్టి నాకు ఒక సాటిస్ఫాక్షన్. నా వరకు నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటా, కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది, వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ని. మనం లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్ సార్. నాన్న మీరు డిస్కషన్ చేశారా రిజల్ట్ వచ్చిన తర్వాత? చేశాను సార్, మాట్లాడాను. అంటే నాన్న పక్కనే ఉన్నారా రిజల్ట్? లేదు సార్, నేను అప్పుడు గ్రూప్ 4 జాబ్ వచ్చింది కదా సార్, వెళ్ళుండేది. ఆఫీస్ వచ్చింది కదా, ఆఫీస్ లో ఉండేది. ఆఫీస్ లో ఉన్నారు. ఈవినింగ్ 3 అట్లా రిజల్ట్స్ వచ్చిండే సార్, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది. ఫోన్ చేసిండే నాన్న? చెప్పారు సార్. అప్పుడు ఎలా మరి అక్కడ ఆఫీస్ లో మొత్తం
చెప్పారా? ఆఫీస్లో చెప్పాను సార్, అంటే చెప్పాను నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాను. ఇంకా మామూలుగా సంతోషం, హ్యాపీనెస్, ప్రౌడ్ మూమెంట్ అన్నీ ఉంటాయి కదా. అన్నీ ఉంటాయి సార్. మరి ఏడ్చే ఉంటారు కదా. ఏడవడం అంటే నాకైతే ఎప్పుడు అట్లా అనిపించలేదు సార్. స్ట్రగుల్ అయ్యాం, ఓకే ఇంతటికి ఇది వచ్చిందని ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది తప్పితే ఎప్పుడు బాధ అనేది నాకు రాలేదు. పేరెంట్స్కి వస్తుంది, మా పేరెంట్స్కి బాధ, మా మదర్కి ఎప్పుడైనా కూడా. అండ్ చాలా మంది పేరెంట్స్ చాలా లో ఇన్ కాన్ఫిడెన్స్ ఉంటారు, చదివిపియాలా వద్దా, ఏం చేస్తాంలే, ఏ బ్లైండ్, పెన్షన్ వస్తే చాలు అనే ఫీలింగ్ లో ఉంటారు. అవన్నీ కాకుండా సరే చదివిద్దాం అని ఒక స్టెప్ ముందుకేసి చదివించారు. అట్లా చాలా మంది పేరెంట్స్ కూడా ముందుకు వస్తున్నారు, చదివిస్తున్నారు. అట్లా అది మాది ఏముండదు, మాకు వచ్చిందంటే పేరెంట్స్ కి ఒక సాటిస్ఫాక్షన్. మనం ఏమన్నా ఫైనల్ గా మిగిలేదు మన అచీవ్మెంట్సే కాబట్టి అట్లా. ఇప్పుడు 320 మార్క్స్ వచ్చాయి. అవును సార్. ఈ 320లో పేపర్ వైజ్గా ఏమేమి వచ్చాయో చెప్తారా? పేపర్ వైజ్గా అయితే సార్ లోయెస్ట్ మార్క్స్ పేపర్ 1లో వచ్చాయి సార్. ఎంత సార్? మోస్ట్లీ నేను అనుకుంటున్నాను వితౌట్ ఎనీ హెజిటేషన్ నేనైతే 55 నుండి 60 అనుకుంటున్నాను సార్. నేను అప్పుడు ఓఎంఆర్ చెక్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ పేపర్ నేను సరిగా ఆప్షన్స్ పెట్టుకొని రాలేదు. ఒక 50 వరకు పెట్టుకొని వచ్చాను, ఇంకా 100 పెట్టుకొని రాలేదు. అప్పుడు ఆ ఓఎంఆర్స్ పెట్టే వరకు రిజల్ట్ కూడా ఇచ్చారు ఇట్ ఏ టైం, కాబట్టి నేను చెక్ చేసుకోలేదు. సెకండ్ పేపర్ లో 95 నుండి 100 వరకు వచ్చారు సార్. నేను అనుకుంటున్నాను 95 అయితే దాటింది, 100Bలో 95 ఎబో సార్. ఏదన్నా కావచ్చు. ఎకానమీలో కూడా అంతే సార్, 85Bలో 80 ఎబో వచ్చింది సార్. అండ్ దీంట్లో కూడా సార్ ఫైనల్ పేపర్లో కూడా 80 ఎబోనే సార్. సూపర్, మంచి మార్క్స్. మీకు ఏమేమి పోస్టులు వచ్చాయి? గ్రూప్ 2 వచ్చింది సార్, గ్రూప్ 3 కూడా వచ్చింది సార్, అండ్ అలాగే గ్రూప్ 4 ఎట్లయినా వచ్చింది సార్. గ్రూప్ 1 రాలేదు సార్. గ్రూప్ 4 ఫస్ట్ వచ్చింది. అవును సార్, గ్రూప్ 4 ఫస్ట్ వచ్చింది, తర్వాత గ్రూప్ 2 వచ్చింది. గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళలేదు సార్. ఎందుకు వెళ్ళలేదు అంటే సార్ నాకు వచ్చింది. ఇప్పుడు మా అంటే నార్మల్స్కి నా వల్ల ఏం ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ మా కేటగిరీలో, మా కమ్యూనిటీలో, మా విహెచ్ కమ్యూనిటీలో ఎవరో ఒకరికి జాబ్ వస్తుంది. ఒక్కరికి కాదు, ఇద్దరికి వస్తుంది. సీనియర్లో ఒకరికి వస్తుంది, జూనియర్లో ఒకరికి వస్తుంది. నేను వెళ్ళకుంటే ఎవరికి ఒకరికి లాభం. ఎందుకంటే నేను ఇప్పుడు వెరిఫికేషన్కి వెళ్ళలేదు అనుకో, వెబ్ ఆప్షన్స్ పెట్టకుంటే నాకు కిందున్న వాళ్ళని పిలుస్తారు కదా, ఛాన్స్ ఇస్తారు, వాళ్ళకి జాబ్ వస్తుంది. అక్కడికి లాస్ట్ ఎడ్జ్లో ఎవరికైనా రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒకరైనా ముందుకు వస్తారు. ఇది అసలు నాకు సీనియర్ పోస్ట్ రాదు అనుకునే వాళ్ళకి సీనియర్ పోస్ట్ అని వస్తుంది. అదొక గ్రూప్ 2 లేక అదొక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు గ్రూప్ 2లో ఉన్న కొన్ని పోస్టులతో సమానమైన పోస్టులు ఉన్నాయి, సీనియర్ అకౌంటెంట్ ఇన్ ట్రెజరీస్ కానీ, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, సీనియర్ ఆడిటర్, ఇట్లాంటి పోస్టులు మంచి మంచి వేకెన్సీస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఏపీలో అయితే అవే గ్రూప్ 2లో కూడా ఇచ్చారు. అట్లా సో మన వాళ్ళ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళలేదు సార్. లేదు సార్, నార్మల్స్ కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. అదే వెబ్ ఆప్షన్ కూడా పెట్టలేదు మీరు? లేదు సార్, పెట్టలేదు. మట్లాడు ముత్యాలు అంటే మీరే పెట్టలేదు. అండ్ చాలా మంది అవేర్నెస్ క్రియేట్ చేశారు సార్, పెట్టకండి మీకంటే కింద ఉన్న వాళ్ళకి వస్తుంది. మనం మరీ ఎక్కువగా చేసాం, అట్లా చాలా మంది చాలా ఎక్కువ ఇచ్చాం. అట్లా చాలా మంది చెప్పడంతో అట్లా కూడా మనకు కొంచెం ఓకేలే అనే ఫీలింగ్ కలిగింది. సో గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 4 జాబ్ సాధించిన దేవేందర్ సార్ మన వాళ్ళకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు 1-2 మార్కులతోటి జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడే కొత్తగా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అడుగు పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు సార్? ఫస్ట్ ఏంటంటే సార్, ఇట్లా 1-2 మార్క్స్ నుండి మిస్ అయిన వాళ్ళకి ఏంటంటే సార్, అందరూ చెప్తారు మీరు ఫీల్ అవ్వద్దు, నెక్స్ట్ టైం ట్రై చేయండి అని చెప్తారు. అది నేను కూడా చెప్తా, అంటే నా ఫీలింగ్ కూడా అదే. కాకపోతే ఏంటంటే ఏదో ఒక ఆల్టర్నేటివ్, మీకు 1-2 మార్క్స్ మిస్ అయిందంటే మీకు ఒక లక్ అనేది లేదు తప్ప డెఫినెట్లీ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఉంది. అసలు ఏ సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా కోచింగ్ సెంటర్లు పెట్టి కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఏదైనా ఒక కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా చెప్పడము, మీరే ఒక ఇన్స్టిట్యూట్ ని స్టార్ట్ చేయడము, సూపర్, ఏదో ఒకటి చేస్తే డెఫినెట్ గా నడుస్తుంది, సక్సెస్ అవుతుంది. మెంటర్షిప్ చేయాలి, వచ్చిన వాళ్ళే చేయాలని ఏం లేదు, రాని వాళ్ళు కూడా చేయొచ్చు. 1 మార్క్స్ తోని, 1 మార్క్ తోని, 2 మార్క్స్ తోని పోయిన వాళ్ళు డెఫినెట్ గా చేయొచ్చు. డెఫినెట్ గా ఆ స్కిల్ టాలెంట్ డెఫినెట్గా ఉంటుంది. పోయిన వాళ్ళకి జాబ్ రాని వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, ఎట్లా పోయింది, మాకు ఎక్కడ పోయింది, మేము ఎలా చెప్పాలనేది రాని వాళ్ళు మాత్రమే బాగా చెప్పగలుగుతారు. వచ్చిన వాళ్ళకి ఏంటంటే వచ్చిన వాళ్ళకి నాకు వచ్చింది, మీకు కూడా వస్తుందనే ఉంటది. రానోనికి ఏంది, నాకు ఇక్కడ రాలేదు, మీకు ఎట్లా ఇక్కడ రాలేదు, నాకు ఇక్కడ రాలేదు కాబట్టి మీరు ఇక్కడ మిస్టేక్స్ ని కవర్ చేసుకోవాలి, సర్దుబాటు చేయగలుగుతారు మంచిగా. అలా చెప్పేంత ఉంటుంది. ఫ్యాకల్టీస్గా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. కావాలంటే నెక్స్ట్ ఏదైనా ఎగ్జామ్కి ఆల్టర్నేటివ్గా ప్రిపేర్ అవ్వచ్చు, మళ్ళీ అంటే ఏదైనా నోటిఫికేషన్ కోసం అట్లా ఏదైనా చేయవచ్చు. కానీ అంతేగాని మనం బాధపడి ఇక్కడతోనే లైఫ్ అయిపోయింది అనే ఫీలింగ్ ఎప్పుడు ఉండవద్దు. అట్లా
డెఫినెట్గా చాలా మంది ఇట్లా రాసి మంచి టాపర్స్ ఉన్న వాళ్ళు, మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు, చాలా మంది ఇట్లా లక్ లేకపోవడం వల్ల పోయిన వాళ్ళు కానీ అట్లా 1-2 మార్క్స్ లో పోవడం అనేది ఇక లక్కే సార్. అవును సార్. అట్లా వాళ్ళు ఈక్వల్ టు ద ఫైటర్స్, ర్యాంకర్స్ తోటి ఫైట్ చేశారు. అవును సార్. పాపం లక్, మీరు చెప్పినట్టు లక్ లేదు అంతే, ఆవు గింజ అంతా అయినా ఉండాలంటారు. అవును సార్, అది డెఫినెట్ గా ఉండాలి సార్. మనం అనుకుంటాం చాలా కష్టపడ్డాం, మనం ఇంత చేసాం అంత చేసాం అని, కానీ అది కూడా అవసరమే. అందరూ మన లెక్క కష్టపడ్డ వాళ్ళే కదా. అట్లా ఇప్పుడే కోచింగ్ వస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడే డిగ్రీలు అయిపోయినాయి సార్, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, వాళ్ళు కాంపిటేటివ్ వరల్డ్లో అడుగు పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరు 1.5 yearలోనే 3 jobs క్రాక్ చేశారు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. నాది ఏంటంటే సార్, నా నుండి నేను నేర్చుకుంది ఏంటంటే సార్, ఫస్ట్ పేషెన్స్ ఉండాలి మనకి. ఓకే. అట్లీస్ట్ మనం ఒక 3-4 years టైం ఇవ్వాలి దానికోసం. అవును. టైం ఇచ్చాక మీ ఇష్టం, మీరు వచ్చారు అంటే ఒక 3-4 years దాని మీద ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. ఆల్రెడీ ఇప్పుడు 10-15 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 20 years ఉన్న వాళ్ళు ఉండి ఈ రోజు నిన్న Group 2 Group 3 వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, నార్మల్స్ నాకు తెలిసిన వాళ్ళు. అట్లా మీరు ఒక 5 years ఇవ్వడం తప్పలేదు, రండి ఇవ్వండి. ఒకవేళ మీకు సెట్ అవ్వట్లేదు అంటే ఆల్టర్నేటివ్ కూడా ఇట్లనే ప్రిపేర్ అవ్వండి. సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా పడతాయి, CGL కానీ SSC కానీ బ్యాంకింగ్ కానీ. ఒకవేళ మీకు మ్యాథ్స్ ఇంగ్లీష్ ఇట్లా వీటి మీద పట్టుంటే వెళ్ళండి. ఇవి లేవు అన్నప్పుడు గ్రూప్స్ కానీ ఇట్లా వీటికి చూడండి. కానీ అంతేగాని స్టార్టింగ్ నుండే ఇక్కడ రావాలనుకోవడం తప్పులేదు, కానీ ఆల్టర్నేటివ్ కూడా ఏదైనా రాయండి, జాబ్ కొట్టండి. తర్వాత ఎట్లనే ఎట్ ఏ టైం కంటిన్యూషన్ ఇది కూడా ప్రిపేర్ అవ్వండి, అట్లయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కోచింగ్ తీసుకోవాలంటారా? కోచింగ్ తీసుకోవద్దా అనేది ఏంటంటే సార్, 1 time తీసుకోవచ్చు సార్. ఎందుకంటే మనకు ఒక అవేర్నెస్ రావాలి, ఈ సబ్జెక్ట్లో ఏం చదవాలి, ఎక్కడ ఏం చదవాలి, ఏ బుక్ చదవాలి అనేది ఒక గైడెన్స్ కోసం అవసరం తప్ప, కానీ సబ్జెక్ట్ కోసం అనేది అయితే స్పెసిఫిక్గా కోచింగ్ అవసరం లేదు సార్. ఒక గైడెన్స్, ఈ టాపిక్లో ఎక్కడి వరకు చదవాలి, ఎలా చదవాలి, ఈ టాపిక్ అంతవరకు అవసరం. కానీ మన జాబ్ వచ్చే వరకు కోచింగ్ అవసరం అంటే లేదు సార్. ఒక టర్మ్ అయితే అవసరం సార్, డెఫినెట్గా కంపల్సరీ. ఎవరికైనా ఇప్పుడు రోడ్ మ్యాప్ వేస్తారు వాళ్ళు, వేస్తారు సార్. రోడ్ మ్యాప్ కోసమే సార్ కోచింగ్ అనేది, రోడ్ మ్యాప్ కోసం. కోచింగ్ తీసుకున్నంత మాత్రం జాబ్ వస్తుందని కాదు, ఆ రోడ్ మ్యాప్ ని కరెక్ట్ ఫాలో అయితే చాలు. కానీ కోచింగ్ అనేది అవసరం సార్. కొంతమంది చెప్తారు నేను కోచింగే తీసుకోలేదు అది ఇది అని, అది వాళ్ళు తీసుకోకపోవచ్చు, కానీ అది చాలా వరకు ఫాల్సే సార్. మనం తీసుకోవడమే ఉత్తమం అని నేను అనుకుంటున్నాను సార్, నా అభిప్రాయం అయితే అది. అంతే సార్. సార్ ఇప్పుడు మీరు మార్క్ టెస్ట్ రాశారా, రాయలేదా? మార్క్ టెస్ట్ అంటే నేను ఒకసారి హరీష్ అకాడమీలో రాశాను సార్. రాశాను కానీ మనకి చదివే వాళ్ళు ఉండాలి సార్. నేను ఒక 4-5 మార్క్ టెస్టులు రాశాను. మార్క్ అంటే ఇట్లా నార్మల్గా టాపిక్ వైజ్ రాశాను, గ్రాండ్ టెస్ట్లు ఎప్పుడు రాయలేదు. మార్క్ టెస్ట్ రాసేవాడిని, ఇట్లా పాలిటీ కానీ నాకు నేను ఇట్లా చూసుకొని రాసేవాడిని. అవి రాస్తా ఉంటే నాకు కొంచెం మంచిగా అనిపించేది, రాశాను. కానీ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు రాయబుద్ధి కాకపోతుండే సార్ అవి. ఎందుకంటే అవి రాసే బదులు చదువుకుంటే ఇంకొంచెం ఏమైనా గుర్తుంటాయి. అవి రాస్తే ఏముంది, రాసే బదులు నేను చదువుకున్నాను అనుకో, నాకు ఏదైనా టాపిక్ గుర్తుంటుంది ఆ టైం వరకు. నా స్ట్రాటజీ అది సార్. ఇంకోటి ఏంటంటే నా స్ట్రాటజీ ఏంటంటే సార్, మనం ఎగ్జామ్ కంటే ముందు రోజు రిలాక్స్ అయిదామని అనుకుంటారు కావచ్చు, అది కూడా తప్పలేదు. కొందరు నా లెక్క భయపడే వాళ్ళు ఏంటంటే అదే రోజు బాగా చదవాలని అనుకుంటారు. ఏం కాదు, రిస్క్ అయినా పర్లేదు, ఎంత రిస్క్ అయినా పర్లేదు, ఈ రోజు నువ్వు చదువుకున్నది రేపు పొద్దున క్వశ్చన్లో కావచ్చు అని చెప్పి వచ్చింది కూడా మళ్ళీ రివైజ్ చేసుకుంటా ఏదో ఒకటి. అన్ని మనం కవర్ చేయలేం, కానీ ఏదో ఒక సబ్జెక్ట్, ఒక 2 papers ఉంటాయి Group 2 అంటే, ఆ 2 papers ఒక రోజులో కవర్ చేయకుండా ఏదో ఒక పేపర్ చదువుకుంటే చాలు. నెక్స్ట్ డే కూడా మనం వస్తాం, నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయడానికి Group 2 రాసి వస్తాం, ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ రాసి వస్తాం. అప్పుడు కొంచెం స్ట్రెస్ ఉంటుంది, కానీ కొంచెం టైం తీసుకొని అయినా కొంచెం పడుకొని తర్వాత లేసి అయినా సరే ఏదో ఒకటి చదవాలి. ఇక మొత్తం రెస్ట్ తీసుకొని డైరెక్ట్ ఎగ్జామ్ పోవాలంటే నా స్ట్రెంత్ అయితే అది కాదు సార్, అది నా వీక్నెస్. కనీసం ఒక 20 days గ్యాప్ వచ్చినా కూడా సబ్జెక్ట్ చాలా వరకు నా మైండ్లో నుండి వెళ్ళిపోతుంది సార్, చాలా వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే కంటిన్యూస్గా ఉండాలి దాని మీద. ఎగ్జామ్ హాల్లో ఎలా మేనేజ్మెంట్ చేశారండి? ఎగ్జామ్ అంటే మనం ప్రిపేర్ అవ్వడం అనేది పెద్ద కష్టం కాదు సార్, ఎగ్జామ్ హాల్ని మేనేజ్ చేయడమే హార్డెస్ట్. అది మనం బయటపడితే క్లియర్. నేను చాలా మందిని చూసాను, మాకు ఏంటంటే ఇప్పుడు అందరు అనుకుంటారు వీళ్ళకి స్క్రైబ్స్ సపోర్ట్ చేస్తారేమో, హెల్ప్ చేస్తారేమో అనుకుంటారు. అది వేరే దగ్గర చేయొచ్చేమో, కానీ ఈ TGPSCలో ఏంటంటే కంపల్సరీ TGPSC స్క్రైబ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మీరు పెట్టుకున్న స్క్రైబ్ని ఇవ్వరు, అస్సలు ఇవ్వరు. ఇది 100% డ్యామ్ షూర్. ఎక్కడైనా వెరిఫై అంటే ఎవరైనా తెలియని వాళ్ళు కానీ తెలుసుకోవాలంటే వెరిఫికేషన్ చేయొచ్చు. TGPSC వాళ్ళే ఇస్తారు త్రూ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నుండి. వేరే ఏదో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ కి ఆ డిస్ట్రిక్ట్ లో అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుండి పంపిస్తారు. వాళ్ళు వచ్చి రాసినందుకు వాళ్ళకి ఏమైనా అంటే కొంచెం సపోర్ట్ చేస్తారు, ఏదైనా
అట్లా ఇస్తారు. అంటే వాళ్ళ చార్జెస్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ ఛార్జెస్ వాళ్ళకి ఇస్తారు. ఇంటర్మీడియట్ వాళ్ళని పంపిస్తారు, పిల్లల్ని ఇంటర్మీడియట్ పిల్లల్ని పంపిస్తారు. ఇక్కడ ఢిల్లీ జూనియర్ కాలేజ్ ఉంది కరీంనగర్, ఓకే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళని నాకు పంపించారు. చిన్న బాబు పంపించారు. అవును సార్. మరి ఆయన ఎలా కోఆర్డినేషన్ చేసుకున్నారు? ఇప్పుడు నేనున్నాను సార్, ఎగ్జాంపుల్ నేనంటే నా స్వతహాగా పేపర్ని చదువుతాను. ఇప్పుడు వేరే సార్ ఉన్నారు, ఆ సార్ స్వతహాగా క్వశ్చన్ పేపర్ని చదువుకొని ఎనలైజ్ చేసుకొని ఆన్సర్ టిక్ చేస్తారు. ప్లస్ బుక్లెట్ అదే మన ఓఎంఆర్ షీట్ని కూడా ఫుల్ చేస్తారు. ఇప్పుడు ఈ చిన్న బాబు ఇంటర్మీడియట్ బాబుని పంపించారు, ఆయనతో మీరు ఎలా కోఆర్డినేషన్ చేసుకోగలిగారు? కోఆర్డినేషన్ అంటే సార్ ఓకే మనకి బబ్లింగ్ ఇట్లాంటి ఓకే కొంతవరకు స్కిల్ ఉంటుంది, ఎందుకంటే ఇట్లా పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ ఏదో రాసి ఉంటారు ఆ టైం వరకు, వాళ్ళు కూడా ఎంసెట్కి ఏదో ఒకటి ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి బబ్లింగ్ ప్రాబ్లం లేదు. కానీ చదివే విధానంలో ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తారు, 2 స్టేట్మెంట్స్ 3 స్టేట్మెంట్స్ 4 స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ మ్యాచింగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలా డిఫికల్టీ ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళతో, వాళ్ళు చదివే విధానం కానీ. మనం ఏంటంటే నాలాంటి వాళ్ళకి స్పెషల్లీ క్వశ్చన్ 9 తెలుగులో చదవాలి, మళ్ళీ ఇంగ్లీష్లో కూడా చదవాలి, 2 times చదవాలి క్వశ్చన్ గ్యారంటీగా. అట్లా వాళ్ళకి కొంచెం ఉంటుంది, ఓపిక చూపెట్టి చదువుతారు. కానీ కొంతమందికి రీడింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది, దానివల్ల నేనైతే స్ట్రగుల్ కాలే కానీ వేరే వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు చాలా వరకు అట్లా. ఓకే, మరి మీకు పంపించిన బాబు ఎనలైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎనలైజ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఆయన చదివేవాడు. అవును సార్. పాపం మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనేంటి చూస్తూ టిక్ పెట్టుకునేవాడిని, ఇది దీనికి ఇది దీనికి అంటే మ్యాచింగ్ కదా సార్. నేను ఏం చేస్తాను అంటే మ్యాచింగ్లో నేను ఎట్లా అంటే ఫస్ట్ చెప్తారు కదా సార్, సపోజ్ 4 ఇచ్చారనుకోండి, 4 ఇటు కొన్నిసార్లు 5 ఇటు అట్లా కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్స్ట్రా ఒకటి ఇస్తారు. 4 ఇచ్చినప్పుడు ఏం చేసేవాడిని అంటే ఇప్పుడు 1 3 లేకుంటే A2 B3 అట్లా ఉంటాయి కదా సార్. ఫస్ట్ ఏ చెప్పంగానే ఏకి సంబంధించిన ఆన్సర్ ఎక్కడుందో వెతికేవాడిని. A3 ఉంది అనుకో, నెక్స్ట్ బి చూసేవాడిని, A3 నెక్స్ట్ B2 అట్లా వెతికేవాడిని. అట్లా అంటే ఒకదాని తర్వాత ఒకటి వెళ్తుంది, మొత్తం చదివించుకొని చెప్పబోతుండే, దేని దానికి వెళ్తుండే సపరేట్ గా. కొంచెం టైం పోయినా పర్లేదు, ఎందుకంటే మాకు ఆ 1 hourకి 20 minutes ఎక్స్ట్రా టైం ఇస్తారు సార్. అంటే టోటల్ 2.5 hours కాబట్టి 50 minutes ఎక్స్ట్రా ఇస్తారు సార్. సో 15 minutes ఎక్స్ట్రా 50 minutes ఎక్స్ట్రా ఇస్తారు మీకు. ఇప్పుడు ఇదంతా ఓకే, మరి ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఫాలో చేశారు కదా మీరు? ఎలిమినేషన్ ప్రాసెస్ ఫాలో చేస్తాను సార్. మరి ఎలా అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి సార్, ఒకటి తెలియదు అనుకోండి, ఆ తెలిసిన 3 స్టేట్మెంట్స్ ఒక ఆప్షన్ ఉంటే నేను అదే ఆన్సర్ అని ఫీల్ అవుతా. ఎందుకంటే నాకు తెలిసినే ఆన్సర్ అనుకో, నాకు తెలియదు నేను ఆన్సర్ అని అనుకోలేను కదా సార్. ఇర్రెస్పెక్టివ్ అసలు నాకు దాంట్లో ఏది తెలియనప్పుడు ఏదో ఒకటి పెడతా. నాకు తెలిసిన ఈ 3 కాబట్టి, ఈ 3 స్టేట్మెంట్స్ తెలుసు కాబట్టి నేను అదే చూస్ చేసుకుంటా. ఆ ఒక్కటి తెలియని దాన్ని ఆ ఆప్షన్ లేదు అని ఫిక్స్ అయింది అనుకోండి, ఈ 3 స్టేట్మెంట్స్ సంబంధించింది ఏదైనా ఆప్షన్ ఉంటే నేను ఇదే క్లిక్ చేస్తా, పెట్టిస్తా, బబ్లింగ్ చేపిస్తా సార్. అట్లా స్పాట్ లో చేసేవాళ్ళు. అంటే బబ్లింగ్స్ ఎలా చేపించారు ఓఎంఆర్ షీట్? ఓఎంఆర్ అంటే వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది సార్. అంటే గ్రూప్ 4 అప్పుడు స్ట్రగుల్ అవుతుంది, ఒకసారి చేపించేవాళ్ళు? లేదు, ఎప్పటిదప్పుడే సార్, ఇన్స్టెంట్ గా చేపించేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ కి చేపిస్తే వాళ్ళు తొందరపాటులో ఎట్లా చేసే తెలియదు కాబట్టి ఎప్పటిదప్పుడే, టైం పోయినా పర్లేదు కానీ ఎప్పటిదప్పుడే. ఏమైనా బాధ అనిపించిందా? అయ్యో నాకు మంచి స్క్రైబ్ దొరకలేదే, ఈ THPSC కొంచెం పెద్దవాళ్ళని పెడితే బాగుండేది, మరి చిన్నపిల్లగాడిని పెట్టారు, అలా ఏమైనా అనిపించిందా ఎగ్జామ్ హాల్లో? అంటే నాకు మంచి స్క్రైబ్ దొరకాలంటే గ్రూప్ 2 గ్రూప్ 3లో మంచి స్క్రైబ్ వచ్చారు సార్. గ్రూప్ 1లో 9th class వాళ్ళని ఇచ్చారు, పారమిత స్కూల్లో వాళ్ళ స్టూడెంట్ ఇచ్చారు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి. అంటే 9th class అనగానే నేను షాక్ అయినా, తను బాగా రీడింగ్ చేస్తాడో చేయడం అని. కానీ ఓకే పర్లేదు, అంటే నేను అరే ఇప్పుడు పెద్ద వాళ్ళని అందరికి ఇస్తే ఎలా ఉండేది తెలియదు మనకి సిచ్యువేషన్. కానీ ఓకే ఈ చిన్నపిల్లని ఇచ్చారు కాబట్టి మనం పర్ఫామ్ చేయగలుగుతాం, పర్లేదులే మన పర్ఫార్మెన్స్ ఒక వాల్యూ ఉంటుందని అయితే అనిపించింది. పర్లేదులే, ఇక్కడ వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయలేం అసలు, అన్లెస్ వాళ్ళు అసలు మొత్తానికి రీడ్ చేయలేకపోతే మనం క్రిటిసైజ్ చేయొచ్చు. ఓకే అట్లా కొంచెం ఉంటుండే. మా ఫ్రెండ్స్ కొంచెం స్ట్రగుల్ వచ్చింది దానివల్ల, అంటే రీడింగ్ సరిగ్గా చేయలేకపోవడం, బబ్లింగ్ సరిగ్గా చేయలేకపోవడం, బియాండ్ ద లైన్ అంటే బబ్లింగ్ చేయడం, బయటకు వచ్చి అట్లా కొన్ని పేపర్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది మా ఫ్రెండ్స్ కి. అయింది సార్ క్యాన్సిల్ వల్ల కూడా చూడండి. అయింది సార్. మనం ఒకటి అల్టిమేట్ ఏంటంటే సార్, మనం సక్సెస్ అయినా ఫెయిల్ అయినా స్క్రైబ్ సార్, మనం ఎన్ని ఆన్సర్ చెప్పినా వాళ్ళు సరిగా చేయాలి కాబట్టి అది మనం గెలిచినామంటే వాళ్ళది కూడా ఎంతో కొంత ఉంటుంది. మరి ఎగ్జామ్లో భయం వేసిందా సార్? భయం అనేది అంటే భయం అని కాదు సార్, టెన్షన్ ఉంటుంది. భయం అనేది లేదు, టెన్షన్. నాకు రాకుండా వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు, కనీసం వీళ్ళ కేటగిరీలన్నా రావాలి కదా అని అనుకుంటారు కదా బయట. అంటే వీళ్ళకి రిజర్వేషన్ ఉన్నా కూడా జాబ్ రాలేదు అని అనుకుంటారేమో. ఎవరికి లేవు సార్ రిజర్వేషన్స్, అందరికి ఉన్నాయి కదా.
ఎస్సీ రిజర్వేషన్ ఉంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంది, ఉమెన్స్ రిజర్వేషన్స్ సపరేట్గా ఇచ్చేసారు, ఈడబ్ల్యూఎస్ ఉంది, అందరికి రిజర్వేషన్ ఉంది. మీరు ఎవరికంటే తక్కువ కాదు. నాకు తెలిసి మీరు అందరికంటే మెరుగైన పర్సంటేజ్ తోటి అందరికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేసి అందరికంటే బెస్ట్ స్ట్రాటజీ ఉపయోగించి ఈరోజు గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యి గ్రీన్ పెన్ పట్టుకుంటున్నారు చేతుల్లో. మీరు ఎప్పుడు అలా ఫీల్ అవ్వకండి దయచేసి. ఫీలింగ్ ఏం లేదు సార్, కానీ రియాలిటీలో ఉండాలి కాబట్టి నేను చెప్పాను సార్ అంతే. వద్దు, మీరు అందరికంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎవరండి ఇప్పుడు అన్నీ సక్రంగా ఉండి కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ సక్రంగా ఉండి చదవలేక పాపం, అంటే అందరు కాదు కొందరు రోడ్ల అమ్మటి తిరుగుకుంటూ అమ్మ నాన్నలు కష్టం చేసి పంపించిన డబ్బుల్ని వృధా చేసుకొని వాళ్ళ జీవితాలను బాగుపెట్టుకోవడమే కాకుండా వాళ్ళ అమ్మ నాన్నని కూడా ఇబ్బంది పెట్టేవాడు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళతో పోలిస్తే మీరు 100కి 1000% బెటర్. అట్లే సార్ అంతే. అలా ఎప్పుడు ఫీల్ అవ్వకండి. మీరు నిజంగా చెప్తున్నాను, మన మట్టిలో ఆణిముత్యాలు మీరు. ఒక ఆణిముత్యాన్ని కడిగి ఒక బంగారం ఇప్పుడు పెడితే ఎక్కడైనా ఏదైనా షాప్లో అది మెరుస్తూ ఉంటుంది. అలా మీరు మెరుస్తున్నారు ఈ సమాజంలో ఈరోజు. అంత గొప్ప ఆణిముత్యం మీరు. ఓకే సార్, మరి డే ప్లాన్స్ ఎలా ఉండేది? డైలీ రొటీన్ ఎలా ఉండేది మీది? డైలీ రొటీన్ అంటే ఏం లేదు సార్, ఇంకా మామూలుగానే యూట్యూబ్ చూడడం ఏదో ఒకటి. మార్నింగ్ ఎప్పుడు లేస్తారు? మార్నింగ్ అంటే అది చెప్పలేను సార్, ఇంకా అది స్లీపింగ్ టైంని బట్టి వేకప్ టైం ఉంటుంది సార్. అది ఓకే. నేను మరీ అంత లేజీ కదా అదని చెప్పి మరీ కరెక్ట్ టైమింగ్ ఫాలో అయ్యేంత అది కూడా కాదు సార్. నార్మల్గానే ఉంటుండే సార్. అవును, అంటే నైట్ ఎక్కువ చదివేవాళ్ళు? నైట్ ఎక్కువ సార్, నాకు ఎప్పుడైనా సరే ఎకనామిక్స్ లో కూడా నైట్ టైమే చదివేవాడిని. నైట్ టైంలో ఎకనామిక్స్ ఎప్పుడైనా కూడా సార్, అంటే ఎకనామిక్స్ లో కూడా డిగ్రీ ఇంటర్ ఏ టైంలో అయినా కూడా నేను నైట్ టైమే చదవడానికి ఇంట్రెస్ట్ చూపెడతాను సార్. ఓకే, సో నైట్ టైంలో ఎక్కువ చదివేవాళ్ళు. అవును సార్. ఓకే సార్, మరి సక్సెస్ మంత్ర ఏమంటారు సార్? నా సక్సెస్ మంత్ర అయితే ఒకటే సార్, మనం ఏదైనా అనుకున్నామంటే ఫ్లోలో వెళ్ళిపోవాలి. అంటే మనం దాని నుండి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయవద్దు, వస్తే వస్తుంది లేకుంటే లేదు. కానీ దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ పెట్టుకొని మనం ట్రై చేయాలి అంతే. అంతకుమించి ఏం లేదు సార్. మనం రాదు అనేది పెట్టుకోవచ్చు సార్, వస్తుంది అనేది ఆలోచనతో ట్రై చేయాలి. వచ్చేది ఉంటే అదే వస్తుంది, కానీ రాకుండా కూడా మనం ఫీల్ అవ్వద్దు అనే ఉద్దేశంతో గో విత్ ద ఫ్లో అట్లా అనుకొని వెళ్ళిపోయినామంటే కంపల్సరీ రీచ్ అవుతాం సార్, డెఫినెట్గా సక్సెస్ అవుతాం. సూపర్ సూపర్. ఇంకోటి ఏంటంటే చదివింది మళ్ళీ చదవాలి. ఇది నాకు వచ్చు అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇది నాకు వచ్చులే అనుకుంటే అదే పోతుంది ఎగ్జామ్లో. కాబట్టి మనం చదివినాయి బట్ బాగా చదవాలి. 100% సిలబస్ కంప్లీట్ చేసిన 70% కంప్లీట్ చేసినా కూడా సార్ సేమ్ రిజల్ట్ అక్కడ వచ్చేది. 100% చదివిన వాళ్ళకి 150కి 140 అయితే రావు కదా సార్, అదే 80-90 మార్క్సే కదా వచ్చేది ఫైనల్గా పేపర్కి అట్లా. కాబట్టి మనం ఎంత చదివినాం అనేది కాదు, పేపర్ మీద ఎంత ఉంది పర్ఫార్మెన్స్ అండ్ చదివిన దాంట్లో ఎంతవరకు పెట్టగలిగినాం అనేది. ఐ మీన్ అంటే క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్. అంతే కదా. అట్లా నేను ఫోన్ చేస్తే నాకు మాట్లాడడం రాదు సార్ అని చెప్పిన మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారంటే నిజంగా గ్రేట్. మన భీష్మ అకాడమీకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మన ఆస్పిరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. అమూల్యమైన సందేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఒక విషయం చెప్పాలని చెప్పండి సార్ ప్లీజ్. ఇంటర్వ్యూలో అంటే జనరల్గా ఏమనుకుంటారంటే బ్లైండ్స్ అంటే చాలా మంది ఇట్లా అవహేళన చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అనుకుంటారు. కానీ అలా ఏం లేదు సార్. అంటే చేస్తారు కొంతమంది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉంటుంది అంటే మనం ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాం అవతల వాళ్ళని, మనం ఎట్లా ఉంటున్నాం అనే దాని మీదనే వేరే వాళ్ళు కూడా ఉంటారు అనేది నా అభిప్రాయం సార్. ఎందుకంటే నేను యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక నాతో పాటు 6 మెంబర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా చాలా మంచిగా చదువుకొని వచ్చిన వాళ్ళే, మంచి ర్యాంక్స్ తో వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లా నీకు రిజర్వేషన్లో జాబ్ వచ్చింది, అలా వచ్చింది, ఇలా వచ్చిందని ఎప్పుడు అనలే. నన్ను మంచిగా వాళ్ళలో కలుపుకొని మాట్లాడేవాళ్ళు. ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా కూడా మంచిగా చూసారు అట్లా. కాబట్టి ఏంటంటే మనం ఎలా ఉంటున్నాం అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటారు అట్లా. అలా ఏం లేదు సార్. ఇంకోటి ఏంటంటే సార్, మా పేరెంట్స్ మాత్రం చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే వాళ్ళే కారణం. ఇంత మంచి లైఫ్, ఏం తక్కువ లేకుండా, ఏ అవసరం ఇప్పుడు హాస్టల్లో ఉన్నా కూడా ఇట్లా మా డాడీ నాకు ఇంత మనీ కావాలి, అది ఏ అవసరమైనా కానీ పంపించేవారు, ఎంజాయ్ చేయడానికైనా దేనికైనా. అమ్మని అడిగేవాళ్ళ, నాన్నని అడిగేవాళ్ళ? డాడీని అడిగేవాడిని. అమ్మని కాదు, లేదు డాడీని అడిగేవాడిని. ప్రతిదీ చేసేవాడు నా కోసం. అండ్ మా డాడీ చేసే ప్రతి స్టెప్ నేను తప్పు అనుకునేవాడిని, కానీ ఫైనల్ గా అదే రైట్ అయి ప్రూవ్ అయ్యేది. ఇంటర్లో కూడా నన్ను కాలేజ్లో నేను జాయిన్ గాను అంటే
జాయిన్ చేయించిండు, అదే సక్సెస్ అయింది. ఓకే. గ్రూప్ సైడ్ రానంటే గ్రూప్ సైడ్ తీసుకొచ్చిండు, అదే సక్సెస్ అయింది. అంటే ఆ స్టేజ్కి నన్ను తీసుకుపోయిండు అట్లా. ఇంకోటి ఏంటంటే మా పేరెంట్స్ కానీ మా రిలేటివ్స్ ఇట్లా మా అత్తమ్మ వాళ్ళు కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరైనా కూడా నన్ను ఒక బ్లైండ్ లెక్క ట్రీట్ చేయలేదు. వాళ్ళు నార్మల్ లెక్క ఇది చదువుతారు, తిరుగులేదు, చదువుతాడు అంటే నా ఫీలింగ్ అది, వాళ్ళ ఫీలింగ్ అది. బాగా చదువుతాడు, ఓకే మంచిగానే పైకి వస్తాడులే, ఎట్లా ఒకటి డెవలప్ అవుతాడులే అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుండే. అట్లా అట్లా మా పేరెంట్స్తో పాటు ఇట్లా మా అత్తమ్మ వాళ్ళకి ఇట్లా బాగా హెల్ప్ చేసి నాకు. అంటే వాళ్ళ డాటర్స్ కానీ చదవడం, ఏమైనా అవసరం ఉంటే నోట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం, హెల్ప్ చేసేవాళ్ళు చాలా. ఇదైతే చెప్పగలను సార్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మళ్ళీ సార్. ఇంకోటి ఏంటంటే సార్, నాలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది, నాకంటే గొప్ప స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడగలిగాను. డెఫినెట్లీ వాళ్ళు కూడా మంచి స్థాయిలో ఉన్నప్పుడు మీలాంటి అకాడమీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తారని డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా. టైం పట్టవచ్చు కానీ డెఫినెట్గా సార్. భీష్మ అకాడమీ, బీకే రావు సార్ ఎక్కడ ఆనుమత్యం ఉంటే అక్కడ వచ్చి చేయడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేనే చెప్పాలి.